హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏవైతే నేను క్లాసెస్ చేస్తున్నాను ఇప్పుడు వన్ లైనర్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే. ఎస్ఎస్సి జీడీలోనే కాదు, ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కండక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వేలో, ఎందుకంటే ఇవే వస్తాయి కామన్గా, ఈ రిలేటెడ్ క్వశ్చన్సే రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ బాగా నీట్గా వినండి అమ్మా. ఈ పీడిఎఫ్లు ఎలాగో మీకు అయితే షేర్ చేయబడతాయి మీ గ్రూప్స్లో, రైట్? ఎక్స్ప్లెనేషన్ మంచిగా విన్నారు అంటే మార్క్స్ అయితే మనం ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎక్కువ లేట్ చేయకుండా చూద్దాం, క్వశ్చన్స్ చూద్దామండి. ఎక్కువ లేట్ చేయకూడదు మనం, రైట్? జియోగ్రఫీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. జియోగ్రఫీలో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మనల్ని అడుగుతాడు అని ఎక్కడ ఒక కంక్లూజన్కి అయితే రాలేము. నిజంగా చెప్తున్నాను, ప్రతి పాయింట్ నుంచి ప్రతి ప్లేస్ నుంచి క్వశ్చన్స్ అంతే పడుతూ వచ్చాయి కాబట్టి. అండ్ మోరోవర్ జియోగ్రఫీ చదవడం అంటే నాట్ ఏ జోక్. ప్రతిదీ చదువుకోవాలా అని గుర్తు పెట్టుకోవాలా, రైట్? థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఉంటాయి, వర్కౌట్ కాదు. ఇప్పుడు మనకున్న టైంలో ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్, దాని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చదువుకున్నామంటే అంతవరకు చాలు, మంచిగా మనకు ఎగ్జామ్లో రాసుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట. మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరే, మరి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చనే కాస్త కొంచెం టిపికల్గా ఇచ్చాడు. సార్ ఇదేం సార్ ఫస్ట్ క్వశ్చనే ఈ విధంగా ఇచ్చినారు, మరి మా పరిస్థితి ఏంది అని అంటాడు. నో డౌట్, ఫస్ట్ క్వశ్చన్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఆ క్వశ్చన్లలోంచి క్వశ్చన్లు, ఆ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్లు బాగా పడుతున్నాయి అనమాట, రైట్? సరే, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అని ఒకటి ఉంటుంది, చెప్తాను. అది అంటే ఏమిటి అని అడిగినాడు, అర్థమైందా? వాట్ ఈస్ ది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అని అడిగినాడు అనమాట. సరే, వాడు అడిగినాడు, ఆప్షన్స్ ఇచ్చింటాడు. ఆప్షన్స్ లో మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. సరే, మనం ఇప్పుడు ఆ ఆప్షన్స్ మాట్లాడుకోకుండా ఒకసారి ఈ మ్యాప్ మనం చూద్దాం. మ్యాప్ ద్వారా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అంటే ఏంది అని 5 minutes టైం పడుతుంది. బట్ పర్ఫెక్ట్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఆన్సర్ చేయగలం. సరే, ఇది మన భూమి, అర్థమైంది కదా? అంటే మన భూమి యొక్క ఆకారం, భూమి గుండ్రంగా ఉంటుంది, అందరికీ తెలుసు, రైట్? సో ఇది మన భూమి అయితే, భూమి పైన వాతావరణం ఉంటుంది కదా, గాలి ఉంటుంది, రైట్? సో ఈ గాలి అటు ఇటు పోతానే ఉంటుంది, ఖచ్చితంగా పోతుంది అటు ఇటు, ఏదో ఒక దిక్కున ఏదో ఒక దిశలో పోతా ఉంటాయి, రైట్? సరే, మరి ఇది మనం ఒక ఈక్వేటర్ అని అనుకుందాం. ఇది ఒక ఈక్వేటర్, ఊహాజనిత రేఖ ఒకటి. ఎవడు ఏం పోయి గీయలే, ఆటోమేటిక్గా ఏర్పడలే. ఇది ఈక్వేటర్ యొక్క డిగ్రీస్ ఏందండి? 0 degree అనుకుందాం. 0 degrees దగ్గర ఈక్వేటర్ ఉంటుంది, రైట్? భూమి తిరుగుతుంది, రైట్? సో తిరుగుతా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ కొన్ని విండ్స్ అంటే గాలులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దిశలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? సరే, మరి భూమి తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ 2 రకాలు ఉంటాయి గీతలు. ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత. ఏంది సార్ ఈ గీత అంటే 23.5 అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. 23.5 నార్త్, 23.5 సౌత్. అంటే ఇప్పుడు దక్షిణం వైపు ఉన్నది మకర రేఖ, ఇటు సైడ్ ఉన్నది నార్త్ వైపు ఉన్నది కర్కాటక రేఖ. అది గుర్తుంచుకోవాలి, రైట్? మన ఇండియా త్రూ కర్కాటక రేఖ పోతుంది 8 states ద్వారా, రైట్? ఇది కూడా ఊహాజనిత రేఖలే. అయితే మన సూర్యుడు ఉన్నాడు, ఉదయాన్నే ఇటు పక్క ఉదయించాడు. ఓకే, ఈ రోజు ఇక్కడ ఉదయించాడు అనుకుందాం. రేపు కాస్త స్లైట్ గా అట్ట ఉదయించాడు, కొంచెం స్లైట్ గా ఇట్లా ఉదయిస్తాడు. ఇలా డైలీ ఉదయించుకుంటూ పోయి 6 నెలలకు ఇక్కడ ఉదయిస్తాడు. తర్వాత మళ్ళీ ఈ నుంచి స్టార్ట్ అవుతాడు, ఇంగిటపోడు పైకి. ఈ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ ఇటు వస్తాడు, కిందికి. ఇలా ఉదయించుకుంటా పోయి 6 నెలలకు ఇటు పోతాడు, మళ్ళీ 6 నెలలకు ఇట్లా వచ్చాడు అనమాట. అంటే సైట్ గా సూర్యుడు ఇటపోడు, ఇక్కడ నుంచి ఉదయించుకుంటాడు, మళ్ళీ రేపు కొంచెం పైకి పోయి వాడు ఉదయిస్తాడు. అది ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి, రైట్? అంటే సూర్యుడు ఎప్పుడైనా సరే ఈ ట్రాపికల్ ఏరియా అంటారు దీన్ని, ఈ ఏరియాను ట్రాపికల్ ఏరియా అంటారు, మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే సూర్యుడు ఈ 2 లైన్ల మధ్యలోనే ఉదయించుకుంటూ పోతాడు, కానీ ఇది కిందికి రాడు, అట పైకి పోడు. అర్థమైంది, రైట్? ఎందుకంటే భూమి 23.5 degreeలకు వంగి ఉంటుంది. సార్ ఆ ఎట వంగి ఉంటుంది అంటే వంగి చూపిలేం మనము, ఒకసారి అట్లా గుర్తుపెట్టుకోండి. అదొక సైన్స్, చెప్పేంత టైం కూడా మనకు ఉండదు. 23.5 degrees టిల్ట్ అయి ఉండడం వల్ల ఇట్లా తిరుగుతూ ఉంటుంది బాల్ టైపు. అలా ఈ భూమికి ఈ రేఖల మధ్యనే సూర్యుడు ఉదయించుకుంటూ పోతా ఉంటాడు. ఇదొక కాన్సెప్ట్, ఓకే? మరి ఈ పర్టికులర్ ప్లేసెస్లో సూర్యుడు ఉదయించినాడు అంటే ఈ యొక్క ఏరియాలో వేడి ఎక్కువ ఉంటుందా లేదా? అవును కదా, ఎందుకంటే డైరెక్ట్ గా పడతాడు, డైరెక్ట్ గా ఈ యొక్క ఏరియా మీద తన కిరణాలు పడతాయి, సూర్యకిరణాలు లంబంగా పడతాయి.
అలాంటప్పుడు ఈ ఏరియా బాగా హాట్గా ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ ఏరియా హాట్గా ఉంటుంది, మరి సూర్యకిరణాలు దూరంగా ట్రావెల్ చేస్తాయి కదా, ఇక్కడ నుంచి దూరంగా ట్రావెల్ చేసినప్పుడు ఈ ఏరియా అంతా కూల్గా ఉంటుంది అనమాట. అందుకే ఈ లాస్ట్ ఏరియాలు ఉంటాయి కదా, ఈ ఏరియాలు ఉంటాయి, ఈ పైన చాలా కూల్గా ఉంటాయి. అందుకే అక్కడ మంచు కొండలు, మంచు పర్వతాలు, మంచు సముద్రాలు ఉంటాయి అన్నమాట. ఆర్కిటిక్ అంటార్కిటిక్ అంటాం కదా, అవును కదా. అంతే, ఎందుకంటే అక్కడికి వేడి కాంతి ఎక్కువగా పోదు, చాలా తక్కువగా పోతుంది అనమాట, రే. సో డే అనేది చాలా తక్కువగా ఉంటుంది, రే. సో ఈ యొక్క ఇంటర్ దీన్ని ఇది ట్రాపికల్ అంటారు కదా, ఈ మధ్య ఏరియాని ట్రాపికల్ అంటారు. సరే, మరి ట్రాపికల్ అన్నారు, సరే వదిలిపెడదాం దీని గురించి. ట్రాపికల్ ఈ మధ్యలో ఈ యొక్క 23.5 ఆ పక్క 23.5 ఈ పక్క ఉన్న మధ్యలో కొన్ని పవనాలు ఇట్లా పోతా ఉంటాయంట, ఇట్లా ఈ పక్క నుంచి కొన్ని పవనాలు ఇటు వచ్చా ఉంటాయి. ఎందుకు సార్ ఈ పవనాలు ఇటు వచ్చాయి అటు పోతాయి, ఇలాంటి ఇటు కిందికి ఇలాంటి అటు పైకి పోవచ్చు కదా అంటావు. అంటే వేడి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఏమైతుంది, లో ప్రెషర్ ఏర్పడుతుంది, తక్కువ పీడనం తగ్గుతుంది. ప్రెషర్ అంటే అక్కడ తక్కువ పీడనం అవుతుంది, ఎందుకంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు గాలులు వెళ్ళిపోతాయి. అంటే ఇట్లా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెషర్ తానే తగ్గుతుంది అనమాట. ఆ ప్రెషర్ తగ్గినప్పుడు ఏమైతుందంటే ఎక్కడైతే పవనాలు ఉంటాయి కదా, రైట్, ఇవి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, చూసుకుంటా ఉంటాయి ఎట్ట పోవాలని. ఇక్కడ బాగా వేడి ఎక్కువ అయిపోయి పవనాలు లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటే గ్యాస్ అట్లా ఉంది, అదే వదిలిపెట్టినట్టు జుమ్మని లేసిపోతుంది, రైట్. ఏడన్నా అంటుకునేదంటే నువ్వు కూడా పోతావు. సో తక్కువ ప్రెషర్ బయట ఉంది, ఎక్కువ ప్రెషర్ అక్కడ గ్యాస్ సిలిండర్లో ఉంది, వదిలిపెడితే ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే పవనాలు తక్కువ ప్రెషర్ నుంచి, పవనాలే కదా ఏదైనా సరే, తక్కువ ప్రెషర్ నుంచి అంటే ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్ వైపు ట్రావెల్ చేయాలని ట్రై చేస్తాయి. అలాంటప్పుడు ఏమైతుంది, ఈ ఏరియాలో తక్కువ ప్రెషర్ ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈ పవనాలు ఆడ తక్కువ ప్రెషర్ ఏర్పడింది కదా అని పరిగెత్తాయి, ఇట పరిగెత్తాయి, ఈ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇట పరిగెత్తారు. ఈ రెండు పవనాలు ఏర్పడినప్పుడు ఇట్లా పరిగెత్తినప్పుడు ఈ పవనాలను కామన్గా మనం వ్యాపార పవనాలు అంటాం, అంటే ట్రేడ్ విండ్స్ అంటామండి, ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు అంటాం. సరే, ఈ వ్యాపార పవనాలు ఈ పక్క వ్యాపార పవనాలు ఏం చేస్తాయంటే ఈక్వేటర్ సైడ్ ఎక్కువగా పరిగెత్తాయి. ఈక్వేటర్ సైడ్ ఎక్కువగా పరిగినప్పుడు ఆ పక్క ఈ పక్క వచ్చినప్పుడు ఇక్కడ ఏమైతుంది, హీట్ ఎక్కినప్పుడు ఈ పవనాలు ఏం చేస్తుంటే ఆ పక్క ఈ పక్క గుద్దుకొని పైకి లేస్తాయి, పైకి పోతాయి. పైకి పోయినప్పుడు ఏమైతుంది, పైకి పోయినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఆ వాతావరణములో చల్లదనం ఏర్పడి అక్కడ మేఘాలు ఫార్మేషన్ అవుతాయి. మేఘాలు ఫార్మేషన్ అవుతాయి అన్నమాట. మేఘాలు ఫార్మేషన్ అయినప్పుడు ఏమైతుంది, మేఘాలు చల్లబడతాయి. మేఘాలు చల్లబడినప్పుడు ఏమైతుంది, వర్షాలు పడితే మనకు తాగేదానికి నీళ్లు బాగా వచ్చాయి. అంతమైంది కదా, తడుచాము జలుబు చేస్తుంది సార్ అని అంటే ఇవన్నీ కాదు, ఒప్పుకోవాలా. సో ఇట్లా మేఘాలు ఏర్పడినప్పుడు అక్కడ వర్షం పడుతుంది, రైట్. ఇది కామన్ గా దీన్ని ఏమంటామంటే ఇంటర్ ట్రాపికల్. ఇక్కడ ఒక ట్రాపిక్ ఉంది, అంటే దీని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దీని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, రైట్. ఈ యొక్క ఇంటర్ ట్రాపికల్ వీటి మధ్యలోనే, అందుకే దాన్ని ఇంటర్ ట్రాపికల్ అన్నాం. కన్వర్జెంట్ జోన్, కన్వర్జెంట్ అంటే ఏంటంటే ఈ వ్యాపార పవనాలు ఇవి ఇట్టొచ్చి కన్వర్జ్ అయిపోతాయి. కన్వర్జ్ అంటే ఇవి తగులుకొని పైకి లేసి మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాల ఫార్మేషన్ అయితే దాన్ని కన్వర్జెంట్ అంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్ ట్రాపికల్ అంటే ఈ ట్రాపిక్స్ మధ్యలోనే ఉన్నదాన్ని ఇంటర్ ట్రాపికల్. కన్వర్జెంట్ అంటే రెండు పవనాలు కన్వర్జ్ అయ్యి పైకి లేసి మేఘాలుగా ఏర్పడడం కన్వర్జ్. జోన్ అంటే ఈ పర్టికులర్ జోన్ ను ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ అంటాం. ఇది కథ. అర్థమైందా? పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్న వాడు మాత్రము దీన్ని మర్చిపోడు. అంత పర్ఫెక్ట్ గా చెప్పాను, దీన్ని మర్చిపోడు. ఇది ఒక సైన్స్ మన భూమి మీద. సో ఈ యొక్క ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ వల్ల వ్యవసాయాలు చేసుకుంటాము, మనుషులు బతుకుతారు, రకరకాల పంటలు పండుతాయి, రకరకాల అడవులు పెరుగుతాయి, రకరకాల నదులు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నీళ్లు ఎక్కువగా ఉంటాయి. నీళ్లు ఎక్కువగా ఉండేదానికి కారణం ఏంటంటే మేఘాలు ఎక్కువగా నీళ్ళు వేస్తాయి అన్నమాట, ట్యాబులు తిప్పుతాయి పైనుంచి, రైట్. సో అట్లా ఇది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అనేది ఒక సైన్స్ అన్నమాట. సరే, మరి చూద్దాం. దీని తర్వాత ఇవి సబ్ ట్రాపికల్ ఇవంటాము, వెస్టర్లీస్ అంటాం. వెస్టర్లీస్ అని ఈ పక్క, వెస్టర్లీస్ అని ఈ పక్క ఉంటాయి. ఇవి కూడా తెలుసుకుందాం తర్వాత. ఇవి సబ్ పోలార్ అంటే పోలార్ సైడ్ ఉన్న పవనాలు, అంటే చల్లగా ఉంటాయి, అంతే
ఇక్కడ గాలులు వీడ్చే వెచ్చగా ఉంటాయి. ఇక్కడ పోలార్ సైడ్ ఉన్నాయంటే చల్లని గాలి ఉన్నాయి, అందుకే సరికోట్లు వేసుకొని ఉంటారు అనమాట. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎస్కిమోలని కూడా అంటాం. రైట్, సో ఇది ఇక సైన్స్. సరే, మరి ఇప్పుడు క్వశ్చన్ లేకొద్దాం. క్వశ్చన్ ఏమడిగినాడు, వాట్ ఈస్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అన్నాడు. సింపుల్ గా మనం ఏం చెప్పుకుంటాం అబ్బా, క్వశ్చన్ వాడిచ్చిన లెక్క ప్రకారమే భూమధ్య రేఖ వద్ద ఉన్న అల్పపీడన ప్రాంతము. అల్పపీడనం అంటే ఏంటి? లో ప్రెషర్. ఎక్కడుంది? భూమధ్య రేఖ వద్ద ఉంది. ఈ భూమధ్య రేఖకు అటువైపు ఇటువైపు ఉంది. భూమధ్య రేఖే కాదు, ఇటువైపు ఈ యొక్క దాదాపు 47 డిగ్రీల వ్యత్యాసంతో ఇటువైపు ఈ మధ్య ఉన్న ప్లేస్ ను ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ అంటాం. అర్థమైందా ఇప్పుడు? సో ఎందుకు అక్కడ ఏర్పడింది అంటే లో ప్రెషర్ ఉండడం వల్ల అక్కడ అలాంటి వాతావరణం ఏర్పడింది అని మనం చెప్పుకుంటాం అనమాట. రైట్, సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఋతుపవనాలు మరియు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ రైట్ కు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది నిజం అంటే చూద్దాం. ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ యొక్క స్థానం యొక్క మార్పు ఋతుపవనాల నమూనాను ప్రభావితం చేస్తుంది. కరెక్టే, ఎందుకంటే ది పొజిషన్ ఆఫ్ ది ఐటీసీజెడ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది మాన్సూన్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా. ఒకసారి బాగా వర్షాలు పడతాయి, ఒకసారి బాగా వర్షాలు పడవు, ఒకసారి వర్షాలు లేట్ వస్తాయి, ఒకసారి మాన్సూన్స్ తొందరగానే వస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ షిఫ్ట్ అవుతా ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు మన యొక్క సూర్యుడి యొక్క పొజిషన్ ను బట్టి, ఆ పీడనాలను బట్టి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ ఒక 5 degrees అటు, ఒక 5 degrees ఇటు, అటు ఇటు లైట్ గా షిఫ్ట్ అవుతా ఉంటుంది అనమాట. ఆ లైట్ గా షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు మాన్సూన్స్ ప్రభావితం అవుతాయి అని గుర్తుంచుకోవాలి. రైట్, సింపుల్. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెంట్ జోన్ వచ్చిందా ఆప్షన్ లో పెట్టేసేయండి అంతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఖరీఫ్ క్రాప్ ఓన్లీ? సరే, మనం క్రాప్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. క్రాప్స్ లో మామూలుగా మనకు రబీ అని ఉంటుంది. రైట్, రబీ అండ్ ఖరీఫ్ అండ్ జైదీ సీజన్ అని మనకు పంటల సీజన్స్ ఉంటాయండి. 3 రకాల పంటల సీజన్స్ ఉంటాయి, రబీ, ఖరీఫ్, జైదీ. రైట్, రబీ అనేది జూన్ జూలైలో స్టార్ట్ అవుతుందండి ఆ సీజన్. రైట్, మాన్సూన్స్ తో స్టార్ట్ అయ్యే సీజన్ అన్నమాట రబీ. రైట్, రబీ. సరే, ఇక్కడ ఖరీఫ్ వచ్చేసి ఖరీఫ్ వచ్చేసి మనకు జూన్ జూలైలో స్టార్ట్ అవుతుందండి. జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది ఖరీఫ్. అదే రబీ వచ్చేసి నవంబర్ అలాంటి టైంలో స్టార్ట్ అవుతుంది, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. రైట్, ఇక మరి సార్ జైదీ ఏంది సార్ అంటే ఈ యొక్క రబీ సీజన్ వెళ్ళిపోయిన తర్వాత, రైట్, అంటే అదే సో రబీ సీజన్ వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ సీజన్ ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఉన్న సీజన్ను మనకు జైదీ సీజన్ అంటాం అనమాట. ఎందుకు అంటే అక్కడ ఈ 2 సీజన్ల మధ్యలో ఇది ఒకటి ఇరుక్కునింది. ఈ పుచ్చకాయలు, కీరకాయలు, వాటర్ మిలన్లు, మస్క్ మిలన్లు ఇవన్నీ పండే జోన్ అనమాట ఈ జైదీ సీజన్. గుర్తుంచుకోవాలా? రైట్, ఇప్పుడు రబీ ఆఫ్ కోర్స్ సారీ, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ చెప్తున్నా. రబీ వచ్చేసి జూన్, ఖరీఫ్ వచ్చేసి నవంబర్. అది మాత్రం గ్యారంటీ అండి. రబీ వచ్చేసి జూన్, ఖరీఫ్ వచ్చేసి నవంబర్. అది మనం గుర్తుపెట్టుకుందాం. రైట్, ఓకే. మరి ఇక్కడ మనకు పంట ఏది? కాటన్ కానీ, పత్తి కానీ మరియు వరి కానీ ఏ సీజన్ లో పండుతుంది అని అడిగినాడు అనమాట. రైట్, ఖరీఫ్ సీజన్ లో పండుతుంది. ఖరీఫ్ లో రైస్, కాటన్ ఇవి పండుతాయి, మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దామండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సీజన్స్ లో ఏం పండిస్తారనేది బాగా అడుగుతా ఉన్నారు. రైట్, పరిశ్రమల యొక్క ఈ కింది వర్గీకరణ స్థావరాలలో ఏది ఉత్పత్తులకు వర్తిస్తుంది? సరే, మరి చూద్దాం. పత్తి, జనపనార, ఉన్ని, పట్టు వస్త్రము, రబ్బరు, టీ, చక్కెర, కాఫీ, వంట నూనె, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. అర్థమైందా? ఇక్కడ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ బేసిస్ ఆఫ్ ది ఇండస్ట్రీ అప్లైస్ టు ద ప్రోడక్ట్స్? రైట్, కాటన్ కానీ అంటే ఇండస్ట్రీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. వీటన్నింటిని అగ్రికల్చరల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏంది అని అడిగినాడు. ఇవన్నీ ఏంద్రా సామి అని అంటే కాటన్ పండిస్తాం, జూటు పండిస్తాం, వూల్ పండిస్తాం, సిల్క్ పండిస్తాం, రబ్బర్ పండిస్తాం, టీ పండిస్తాం, షుగర్, కాఫీ, ఎడిబుల్ ఆయిల్స్ అన్ని పండిస్తాం కాబట్టి ఏమంటాం? దాన్ని అగ్రికల్చర్ అంటాం. ఆ పండించిన ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ అంటాం. అంతే కదా, అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కింది వాటిలో వాణిజ్య సాగుకు అనుమతించబడిన
ఏకైక జన్యు మార్పిడి పంట ఏది అంటే జీటీ అంటామంట. జిఎం అంటే జెనెటికల్ మాడిఫైడ్ అంటే లైక్ పాత రోజుల్లో పత్తి వేసినప్పుడు విపరీతమైన పురుగులు, వంకాయ వేస్తాం విపరీతమైన పురుగులు మందులు కొట్టలేక మనకే మందు లేదు తాగేదానికి, వాళ్ళకేంది పురుగులకు మందు ఏం కల్పించాము బా. సో ఆ పని అయిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే అరే బాబు ఇంకా పురుగులు తప్ప ఇంకేం పండడం లేదు, సో ఈ పురుగే లేకుండా ఉండే విత్తనాలను డెవలప్ చేస్తామనేసి జెనెటికల్లీ మాడిఫైడ్ ఆ పురుగు పడేదానికి కారణమైన అట్రాక్ట్ చేసే జీన్ అనేది ఆ విత్తనాల సీక్వెన్స్ లో ఉంది. ఆ సీక్వెన్స్ ను కనుక్కొని దాన్ని తీసేసినారు, దాన్ని కట్ చేసి ఆ జీన్స్ ను మళ్ళీ లింక్ చేశారు. లింక్ చేసిన తర్వాత ఆ విత్తనం అనేది వేస్తే పంట పండింది, పురుగు రాకపోతే ఇంకా వీడికి అర్థమైపోయింది, ఓహో అదే కారణము, అది తీసేసినాం కదా అందుకే పంట పండింది, పురుగు రాలేదనేసి ఆ విత్తనాలను మళ్ళీ సప్లై చేసి మనకు ఒరిజినల్ గా ఉన్న విత్తనాలు లేకుండానే పోయినాయి. ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు మాత్రమే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఒకప్పుడు వంకాయలు విపరీతమైన పురుగులు, ఇప్పుడు వంకాయలు చూడు అన్నగానే పురుగును మిల్ల మెరుస్తూ ఉంటుంది అన్నమాట వంకాయ. సో అట్లా జెనెటికల్లీ మాడిఫైడ్ గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అంటే కాటన్ అండి. బీటీ కాటన్ అంటే మనం గుర్తుంచుకోవాలి. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెనిసిస్. ఇంకా మీరు రాసుకోలేరు, వద్దు. బీటీ కాటన్ అంటాము. బీటీ వంకాయ, బీటీ ఇది టమోటా, బీటీ టమోటా ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. బట్ ఫస్ట్ వచ్చేసి బీటీ పత్తి వచ్చింది, బీటీ కాటన్. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ఒక బ్యాక్టీరియా, అది మన భూమిలో ఉంటుంది అనమాట. సరే పోనీ ఇక్కడ ఫుడ్ ఫైన్ గ్రైన్ అంటే గ్రైన్ అంటే ఏంటండి తినేది పప్పు, ధాన్యం. ఈ యొక్క వీట్ నా ఇచ్చిన ఆప్షన్స్ లో వీట్ అనేది ధాన్యము అక్కడ చెప్పబడింది ఆప్షన్స్ లో. సరే నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ చూస్తాం విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఇన్ ఇండియా ఆర్ దేర్ హై గ్రేడ్ ఐరన్ ఆర్ డిపాజిట్స్ అండి, ఐరన్ ఆర్ కాదు. సరే మరి చూద్దామండి. హై గ్రేడ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అంటే అధిక గ్రేడ్ గా ఇనుము కలిగిన డిపాజిట్స్ ఎక్కడున్నాయి అంటే ఉత్తర ఒడిస్సా అని మనం చెప్పుకుంటాం, నార్త్ ఒరిస్సా. దీని అంటింటిని మనము చోటా నాగ్పూర్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ బీహార్, రైట్, చోటా నాగ్పూర్ అంటాం అనమాట, రైట్. సో అత్యధికమైన ఐరన్ కలిగిన ఐరన్ ఓర్ ఏంటంటే హెమటైట్ అండి. ఐరన్ ఓర్ లో కూడా 2-3 రకాల హెమటైట్, మ్యాగ్నెటైట్ ఇలాంటివి 2-3 రకాల ముడి పదార్థాలు ఉంటాయన్నమాట, రైట్. దాని దగ్గర నుంచి హెమటైట్ అనే దాంట్లో ఎక్కువ ఐరన్ కలిగి ఉంటుంది అనమాట ఆ ముడి పదార్థంలో, గుర్తుంచుకోవాలా, రైట్. సరే మరి పంచపత్మలి డిపాజిట్స్ ఇన్ కోరాపుట్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ది డిపాజిట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్. ఒక ఏరియా అని అడిగాడు, పంచపత్మాలి అనేసి. సో ఈ ఏరియాలో ఎక్కువగా ఎలాంటి డిపాజిట్స్ ఉన్నాయి, అది కోరాపుట్కు దగ్గరగా డిస్ట్రిక్ట్ లో ఉంది. కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందండి? ఒరిస్సా అనుకుందాం, ఒరిస్సా అనుకుందాం. సరే మరి ఒరిస్సా దేనికి ఫేమస్ అండి? ఒరిస్సా మెయిన్ గా బాక్సైట్ గనులకు చాలా ఫేమస్. ఈ బాక్సైట్ నుంచి మనం ఏం చేస్తామండి? అల్యూమినియం తీస్తామండి. అల్యూమినియం యొక్క ఓర్ ముడి పదార్థం బాక్సైట్ గా చెప్పుకుంటాం అనమాట, రైట్. సో బాక్సైట్, అల్యూమినియం అనగానే మనం ఒరిస్సాకి వెళ్ళాలి, ఎందుకంటే దాని యొక్క డిపాజిట్స్ ఒరిస్సాలోనే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ బయలుదిల్లా రేంజ్ ఆఫ్ హిల్స్, అవి కొన్ని రకాల హిల్లు, పర్వతాలు, రైట్, అలా వెళ్తూ ఉంటాయి, దాన్నే రేంజ్ అంటాం. ఆ బయలుదిల్లా రేంజ్ ఆఫ్ హిల్స్ లో ఒక ఐరన్ ఓర్ చాలా ఫేమస్ అన్నమాట. ఏది? ఐరన్ ఓర్, గుర్తుంచుకోవాలి. ఈ బయలుదిల్లా అంటానే ఆ ఏరియా మొత్తము ఇనుప గనులు ఉంటాయి, మ్యాగ్నటైట్, హెమటైట్ యొక్క గనులు ఉంటాయి అన్నమాట. ఈ బయలుదిల్లా ఎక్కువగా ఎక్కడుంది సార్ అంటే అడుగుతాడు, ఛత్తీస్గఢ్ లో బయలుదిల్లా అనే ఒక ఏరియా ఉంది, అది మనం గుర్తుంచుకోవాలా. సరే నెక్స్ట్ అడిగిన క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తుంటాయి, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్. చూడండి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఏంది అని కూడా అడిగినాడండి, గుర్తుంచుకోవాలి. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, వాళ్ళ అండర్లో పని చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్ ను. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏం లేదు, మనకు ఇండియా ఉందండి, ఇండియా ఉంది, రైట్. సో ఇండియా ఉంది, ఇలా ఏదో ఇట్లా వచ్చింది ఇండియా. సో ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ కాశ్మీర్ నుంచి అంటే మరీ అంత కాశ్మీర్ అని కాదులే, వాళ్ళకి ఢిల్లీ నుంచి చెన్నై వరకు, ఇంకా ఇక్కడ కోల్కతా నుంచి ముంబై వరకు హైవేలు వేశారు. 6 లేన్సే. పోతా అంటే బండి తీసుకొని 5వ గేర్ ఉంటుంది, 6వ 7వ గేర్ కూడా ఉంటే బాగుంటుందని మీకు ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి హైవేలు వేసినారు. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అని అంటారు చూడు, అట్లాంటి హైవేలు వేశారు. ఎందుకు? వై అంటే ముడి సరుకు రవాణా డెవలప్ అయితే ప్రతి వస్తువు తయారు చేసిన ప్రతి వస్తువు ఈ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వచ్చేదానికి ఎక్కువ టైం పట్టకుండా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది అని ఒక చాలా బృహత్తరమైన ఐడియాతో మన అటల్ బిహారీ వాజ్పేయి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్లని రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్లు వేయించాడు అనమాట. సూపర్గా వేయించాడు, భలే ఉంటాయి, రైట్? సో అది మనం గుర్తించాల్సిన విషయం అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఎక్స్పీరియన్సెస్ ది లోయెస్ట్ టెంపరేచర్? ఇండియాలో లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తామండి? మనకున్నది ఏంటి? హిమాలయస్ ఉన్నాయి కదా, హిమాలయాల్లో లే ఉంది. ఈసారి ఎందుకు సార్ లేలో ఎక్కువ లోయెస్ట్ టెంపరేచర్ ఎందుకు సార్ అని అంటే, ఇక్కడ లే అనేది ఎత్తైన ప్లేసు, మంది ఫ్లాట్ ప్లేసు, ఎత్తైన ప్లేసు, హిమాలయాల్లో ఎత్తైన ప్లేసు కాబట్టి ఎంత ఎత్తు పోతే ప్రతి ఒక్క 160 సెంటీమీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతూ ఉండే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అందుకే లేలో మైనస్ టెంపరేచర్లు ఉండేది. 2 సంవత్సరాలు ఉన్నాం లేలో మేము. సో బాగా మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, గుర్తుంచుకోవాలి, రైట్? మరి నెక్స్ట్ చూద్దామండి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అట్ విచ్ వన్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా? ఈ రెండు కలిసినాయి, వెస్టర్న్ ఘాటు ఈస్టర్న్ ఘాటు కలిసి ఆడికొచ్చి ఇంకా చాలే స్వామి ట్రావెల్ చేసింది చాలే ఇక్కడ కలుస్తామని కలిసినాయి. కలిసిన ప్లేస్ నీలగిరి ప్లేస్ అని పిలుస్తాం అనమాట. నీలగిరి అంటే బ్లూ హిల్స్, రైట్? సరే మరి సార్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మన బుక్ లో అంటే మన క్లాసెస్ లో చెప్పడం జరిగింది. సరే ఇది ఇండియా అనుకుందాం, బాగా బేయలే, ఓకే. సో ఇక్కడ నుంచి కొండలు ఒక కొండల రేంజ్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి కొన్ని కొండల రేంజ్. సో ఇలా ఈ రేంజ్ వచ్చేసి ఈ ఏరియాలో కలుస్తాయి. ఈ కలిసే ప్లేస్ ను నీలగిరి అంటాం. ఈ నీలగిరి కొండలు ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. వైవిధ్యానికి చాలా అనువైన ప్లేసెస్ అన్నమాట నీలగిరి కొండలు, గుర్తుంచుకుందాం. ఈ అనైముడి అనే ఒక పీక్ శిఖరం కూడా ఇలాంటి కొండల్లోనే ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. కింది వాటిలో ఏ రాష్ట్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఉంది అంటే ఇంకెక్కువ మాట్లాడదండి, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. నెక్స్ట్ చూద్దాం. సీజన్ లో ఇప్పుడు రబీ సీజన్ కు ఖరీఫ్ సీజన్ కు మధ్య వచ్చే సీజన్ ఏంటంటే జైద్ సీజన్ అని కూడా అంటాము. రబీ సీజన్, ఖరీఫ్ ఆల్రెడీ చెప్పారు. రబీ ఎప్పుడు వస్తుంది, ఖరీఫ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత జైద్ ఎప్పుడు వస్తుంది. ఇంకెక్కువ మాట్లాడొద్దండి. ఇన్ విచ్ మంత్ ది రబీ క్రాప్ షోన్ అంటే రబీ అంటానే మనకు అక్టోబర్ డిసెంబర్ కు వస్తుందండి. అక్టోబర్ డిసెంబర్ కు. ఇక ఖరీఫ్ వచ్చేసి మనకు జూన్ ఆ టైంలో రావడం అయితే జరుగుతుంది. జూన్ జూలై అంటే మాన్సూన్ సీజన్ అది. ఇది ఇక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ అట్లా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ నవంబర్ వస్తుంది అట్లా. ఇక్కడ ఖరీఫ్ వచ్చేసి జూన్ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుందండి. జూన్ ఆ టైం నుంచి, రైట్? ఇది అక్టోబర్ డిసెంబర్. మరి జైద్ ఎప్పుడు ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో ఇవి స్టార్ట్ అవుతాయి జైద్ సీజన్. ఇలా 3 సీజన్లు ఉంటాయి, మనం గుర్తుంచుకోవాలి, రైట్? మరి చూద్దాం. సరే ఈ కింది వాటిలో అస్సాంలో సమృద్ధిగా లభించే తోట ఏంది? అస్సాంలో ఏం చేస్తారు? అస్సాం టీ తప్ప ఇంకేం పండిస్తారు? మామిడికాయలు పండించారా? కాదు కదా, అస్సాంలో టీనే పండించారు, రైట్? సో టీకే ఫేమస్ అన్నమాట, రైట్? సరే మరి జైద్ సీజన్ లో ఇండియన్ అగ్రికల్చర్, సరే మరి భారతీయ వ్యవసాయంలో జైద్ ఋతువు గురించి ఈ కింది వాటిలో ఏది నిజం అడిగినాడు? ఏం లేదండి, అది రబీ సీజన్ అయిపోతానే. రబీ సీజన్ డిసెంబర్ జనవరిలో అట్లా అయిపోతుంది రబీ సీజన్, రైట్? తర్వాత వచ్చేదే మనకు జైద్ సీజన్ అంటే నిమ్మకాయలు, పుచ్చకాయలు, ఇవన్నీ బాగా కీరకాయలు, కలింగరకాయలు అంటాం మనం. వాటర్ మిలన్ మా ఏరియాలో కలింగరకాయలు అంటాం. సో ఇటన్నీ కోసుకొని బాగా తినొచ్చు, రైట్? సో ఆ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. సరే మరి చూద్దామండి. ది మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఇండియాలో ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి అంటే ఛోటా నాగ్పూర్ ప్లాటు. ఈ యొక్క పీఠభూమి ఛోటా నాగ్పూర్ పీఠభూమి అనే దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను. ఛోటా నాగ్పూర్ ఎందుకు అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ బీహార్,
రైట్. మధ్యప్రదేశ్లో కొంత ఏరియా, అన్నింటిని కలిపి దీన్ని ఛోటా నాగ్పూర్ అంటామండి. ఏదో మన దగ్గర ఉన్న నాగ్పూర్ సిటీ కాదు రోయ్. ఛోటా నాగ్పూర్ అంటే అది అంటే నాగ్పూర్ సిటీలో ఇంకోటి ఏదైనా ఛోటా నాగ్పూర్ ఉందిలే అనుకుంటారేమో. ఇది ఒక పెద్ద ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇండియా ఇది, రైట్. దీన్నే రూర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. రూర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే ఈ ఛోటా నాగ్పూర్ను అంటాం. ఎందుకు సార్ అంటే రూర్ అనేది జర్మనీలో మనకి ఎక్కడైతే రిసోర్సెస్ మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయో జర్మనీలో కూడా ఈ రూర్ అనే ప్లేస్ లో అలానే ఉన్నాయంట. అందుకే ఈ యొక్క ఛోటా నాగ్పూర్ను రూర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటాం అనమాట. ఇప్పుడు సముద్రగుప్తుడు నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, అట్లా అది ఛోటా నాగ్పూర్లో ఈ యొక్క ఐరన్ ఓర్స్, స్టీలు, బాక్సైట్లు, అల్యూమినియం ఇవన్నీ ఎక్కువ ఆ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇండస్ట్రీస్ ఆ ఏరియాలో డెవలప్ అవుతాయండి. ఎందుకంటే ముడి పదార్థం, ముడి సరుకు ఎక్కువ ఉంటుందో అక్కడ ఉండడమే ఇండస్ట్రీస్ చాలా అనువైనగా ఉంటుంది. లేదంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ తోలలేక సత్సం అనమాట, లారీలు గుర్తుంచుకోండి. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మరి తమిళనాడులో ఏందో ఉంది, ఏది భారతదేశంలో లిగ్నైట్ బొగ్గు. లిగ్నైట్ అనేది ఒక బొగ్గు, దీన్ని బ్రౌన్ బొగ్గు అని కూడా అంటాం, బ్రౌన్ కోల్ అని కూడా అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. చాలా చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ బిట్, తమిళనాడే ఉంటుంది, రైట్. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్. చంబల్ ప్రాజెక్టు జాయింట్ వెంచర్ అంట. ఈ చంబల్ ప్రాజెక్ట్, చంబల్ నది మీద వేసే ప్రాజెక్ట్ అన్నది దాన్ని చంబల్ ప్రాజెక్ట్ అంటాం. ఇంకేమంటాం, రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు ఉంటాయండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కలిసి ఈ చంబల్ ప్రాజెక్ట్ అనేది నథింగ్ ఎల్స్, ఆ నీటిని కంట్రోల్ చేసి ఇంకెక్కడన్నా పోయి ఆ నీటిని బాగా వ్యవసాయంలో బాగా వాడుకునేదానికి ఉపయోగిస్తుంటారు అనమాట. దాన్ని చంబల్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం అనమాట, రైట్. సరే, మరి అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్, అల్యూమినియం తయారు చేసి అల్యూమినియం యొక్క ముడిసరికి ఏది? బాక్సైట్, రైట్. బాక్సైట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే నథింగ్ ఎల్స్, మన ఒడిస్సాలో బాక్సైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమో ఆంధ్రాలో పెడతారు అల్యూమినియం ప్లాంట్స్, ఒరిస్సాలోనే పెడతారు కదా, ఒరిస్సా అనమాట దానికి, రైట్. చూద్దాం. ఇందాక చెప్పాం ముడిసరుకు ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడే మనకు ఇండస్ట్రీస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. సరే, మరి రీట్రీటింగ్ మాన్సూన్స్ అన్నారు. ఋతుపవనాలు తిరోగమనం, ఈశాన్య ఋతుపవనాలు అంటాం వీటిని. రీట్రీటింగ్ మాన్సూన్స్ లేదంటే ఈశాన్య ఋతుపవనాలు అని కూడా వీటిని అంటాము. ఈ రీట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల ఎక్కడ సారు వర్షాలు బాగా పడతాయంటే తమిళనాడు. ఎందుకు అంటే ఈ యొక్క మనకు ఏం చేస్తామో చూద్దాం ఒకసారి, మీకు మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇటు ఉంది ఇండియా, సరే ఇటు ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ ఏరియా నుంచి అరేబియా సముద్రం నుంచి పవనాలు వచ్చినాయిరా, ఈ అరేబియా సముద్రం నుంచి పవనాలు వచ్చినాయి, మేఘాలు తీసుకొని వచ్చినాయి. ఈ ఏరియాలో వర్షాలు వల్లే పోయినాయి, ఇంకా ఎందుకంటే చల్లవల్లే ఇలా అలా పోతా ఇవన్నీ వర్షాలు పడుకుంటా అక్కడక్కడ మధ్యలో దేశంలో మధ్య ఏరియాలో వర్షాలు పడుకుంటా పోతానే ఈడికి పోయినాయి. ఈడ హిమాలయ పర్వతాలు రాసూత్సవం ఆడికొత్సవం అని అడ్డుపడితే ఇంక ఈ నుంచి ఎక్కిపోలేకపోతాయి. ఇంకా మేఘాలు పోలేకపోతే ఏం చేస్తాయి, అన్నీ ఆగినప్పుడు ఏం చేస్తాయి, ఈ యొక్క ఏరియాలో మాసిండ్రం అని ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఆ మాసిండ్రం దగ్గర బాగా ఇంకా ఆడిపోలు దిక్కుతే లేక పడతానే ఉన్నాయి ఇంకా వర్షాలు. అందుకే డ్రైయెస్ట్ ప్లేస్ అంటే వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే మాసిండ్రం అని కూడా చెప్పుకుంటాం కదా. వర్షాలు పడినాయి అయినా కూడా ఇక్కడ నుంచి మేఘాలు వస్తానే ఉన్నాయి. ఒక 3 నెలలు ఇట్లా మేఘాలు వచ్చినాయిరా, జూన్ నుంచి జూలై, సెప్టెంబర్, ఆగస్టు వరకు వచ్చినాయి. అంటే ఆగస్టు, నవంబర్, సెప్టెంబర్ వరకు వచ్చినాయి. ఈడ ఏమైంది, ఇంకా తట్టుకోలేక దీనికి పిచ్చెక్కి ఈ నుంచి ఇంకా ఆ పక్కకు ఎలాగో హిమాలయ పర్వతాలు మనల్ని పోనీ ఎవరో నాయన అనుకొని మళ్ళీ ఆ గాలు ఆ వీచే గాలుల ద్వారా మళ్ళీ ఎన్నికొచ్చాయి. దీన్ని రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటాం, అర్థమైందా? రీట్రీటింగ్ మాన్సూన్స్ మళ్ళీ ఎన్నికొచ్చేటప్పుడు ఇంక మేము ఏం చెప్తాయి, మేఘాలు కోపంగా ఉన్నాయి, మేము ఈ ఏరియా అంతా వర్షం పడము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎందుకంటే ఇక్కడ కొండలు లేవు, చల్లబడవు మేఘాలు. ఈడికొచ్చానే మనకు ఈ ఏరియాలో కొండలు ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఆ కొండల కాడికి వచ్చి అమ్మ సార్లే స్వామి అంత దూరం పోయినాము, ఆడ వాళ్ళతో తిట్టించుకొని మళ్ళీ ఎన్నికి వచ్చినాము, ఈడ వర్షం పడి మళ్ళీ సముద్రం తెక్కుపోతే ఇంకా సార్లేమా పని అనేసి ఈడ వర్షాలు పడతాయి. ఇదంతా జరిగేదానికి మనకు అక్టోబర్ అవుతుంది. జూన్లో మాన్సూన్స్ వచ్చే ఈ నుంచి ఇట్లా పోయి ఆడ వర్షాలు పడి వాళ్ళతో తిట్టించుకొని మళ్ళీ ఎన్నికి వచ్చేసరికి టైం పడుతుంది, అక్టోబర్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకు తమిళనాడులో ఎక్కువగా వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది, గమనించాల్సిన విషయం అన్నమాట. సరే చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. సరే, మరి కుద్రెముఖ్ అనే ఒక మైన్స్, ఇది కూడా మైన్ అంటే గనులు కుద్రెముఖ్ గని ఎక్కడుంది, ఇది కూడా ఐరన్ ఓర్ కు సంబంధించిందే, కర్ణాటకలో ఉంటుందండి, రైట్. చూద్దాం.
మరి జోగ్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడని, శరావతి నది మీద జోగ్ వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. రైట్. సో ప్రస్తుతానికి హైయెస్ట్ వాటర్ ఫాల్ జోగ్ కాదు, ఇంక వేరేది, అదేదో మీరే ఒకసారి చూసుకోండి. మరి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ నేమ్ ఆఫ్ బ్లాక్ కాటన్ సాయిల్? నల్లరేగడి భూముల్లో ఇంకా వేరే ఏమని పిలుస్తామంటే రేగర్ నేలలు అంటామండి. ఈ మహారాష్ట్రలో ఎక్కువగా ఈ నల్లరేగడి భూములు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మహారాష్ట్రలో నల్లరేగడి, రైట్, గుర్తుంచుకోవాలి. తనకు తాను తవ్వుకునే సెల్ఫ్ ప్లఫింగ్ అంటాం అనమాట. ఏం దున్నాల్సిన అవసరం లే ఆ నల్లరేగడి భూములు, తనకు తానే చీలికలు అయ్యి బాగా పొడిగా తయారైపోతాయంటాయి నల్లరేగడి భూములు. రైట్. సరే, మరి బ్యారన్ ఐలాండ్స్ అంట, దీవులు. ఈ బ్యారన్ ఐలాండ్ లో ఎక్కడుంది అంటే మనకు అండమాన్ సముద్రంలో ఉంది. అంటే ఈ అండమాన్ ద్వీపంలో ఈ బ్యారన్ ఐలాండ్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. రైట్, గుర్తుంచుకుందామండి. సరే, మరి చూద్దాం. బోకర్చు అంటే ఏంటంటే పొర బొక్కగాడి ఉంటాం కదా, అట్లా కాదు ఇది. బోకర్చు అంటే ఇది ఏం లేదు, సింధు నది పుట్టినీళ్ళు. బోకర్చు అని ఇది ఎక్కడుంటుంది? మానస్ సరోవరం దగ్గర ఉంటుంది. రైట్. ఎక్కడ బాగా హిమాలయ పర్వతాల్లో మానస్ సరోవరం దగ్గర ఉంటుంది. దీన్ని బొకర్చు అంటాం అనమాట. ఈ సింధు నదికి పుట్టినీళ్ళు అన్న ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ సింధు నది అని మనం చెప్పుకుంటాం అనమాట. గుర్తుంచుకుందాం. మరి సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది అంటే అరేబియా సముద్రంలో కలుస్తుంది, గుర్తుంచుకోవాలా. సరే, మరి స్వర్ణ చతుర్ముఖి ప్రాజెక్ట్, అదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటాం కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఎవరు డీల్ చేస్తారు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఏం రైల్వేలు చేస్తుందా? హైవే అథారిటీ ఆఫ్ ఇండియానే చేస్తుంది, కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రైల్వే చేయదు కదా. అదే ఇచ్చాడు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మనం చెప్పుకున్నాం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంది, రోడ్స్ కు సంబంధించి అని. రైట్. నార్దర్న్ రైల్వే జోన్ ఎక్కడుంది, ఢిల్లీలో ఏ రైల్వే జోన్ ఉంది అని అడిగినాడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మనకున్న ఈ 17 రైల్వే జోన్స్ లో ఎంతో కొంత మనం చదువుకోవాలి అని. ఆల్రెడీ మనం PDF మన దీంట్లో ఇవ్వడం కూడా జరిగింది కోర్సెస్ లో. ఎంతో కొంత ఈ రైల్వే జోన్స్ గురించి చదువుకోవాలని మనకు పరిజ్ఞానం రావాలి. రైట్. సరే, మరి చూద్దాం. విచ్ రివర్ ఫ్రమ్ ది ఫోలోస్ అంటే రిఫ్ట్ వ్యాలీ అంటే లోయల గుండా చీల్చుకొని పోతా ఉంటది అనమాట. లోయల్లో కొండలు గుట్టలు లోయలు అని చీల్చుకొని పోతా ఉంటది, కనపరాదు బయటికి, దాక్కొని పోతా ఉంటది అనమాట. అటాటి నది ఏందిరా స్వామి అని అడిగితే తాపి నది, తపతి అని అంటాము మనం, లేదంటే తాపి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇది ట్రావెల్ చేస్తా అరేబియా సముద్రంలో కలుస్తుంది, కానీ ట్రావెల్ చేస్తే ఇటు ఈస్ట్ సైడ్ రాదు, గుర్తుంచుకోవాలి. అరేబియా సముద్రంలో కలిసే 2 నదుల పేర్లు ఏంటి అంటే నర్మదా నది, తాపి నది అని మనం చెప్పుకోవచ్చు. సరే, మనం నెక్స్ట్ చూద్దాం. ది ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎక్కడ ఉంది అంటే, ఇండియన్ నేషనల్ అంటానే మనం పోవాల్సిందే ఢిల్లీలో ఉంటది. అంటే చాలా వాటికి ఇండియన్ నేషనల్ అంటానే ఢిల్లీని హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. చూద్దాం. అట్లాంటిక్ మహాసముద్రంలో దాని పరిమాణం మరియు విస్తృతమైన పారుదల పరంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నది ఏంది అని అడిగినాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నది ఇన్ టర్మ్స్ ఆఫ్ పరిమాణం అంటే అంత వాల్యూమ్, అంత నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రంలోకి. అన్ని ప్రపంచంలోని ఏ నదికి అన్ని నీళ్లు ఉండవు, అన్ని నీళ్లు సముద్రంలోకి. ఇట్లా సముద్రంలో ఒక్కసారి ఆ నదిలోంచి నీళ్లు సముద్రంలోకి దుంకుతే సముద్రము ఆ సముద్రంలో దాదాపు 50-60 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని పోతుందంట అమెజాన్ నది. అన్ని నీళ్లు పోతా ఉంటాయంట సముద్రంలో. రైట్. సో అది అమెజాన్ నదిగా కూడా మనం చెప్పుకోవచ్చు. గుర్తుంచుకో. ఈ అమెజాన్ నది మనం ఉత్తర అమెరికా అంటే దక్షిణ అమెరికా సైడ్ ఉంటుంది ఈ అమెజాన్ నది, గుర్తుంచుకోవాలి. సరే, మరి కలిసేది ఎక్కడ? అట్లాంటిక్ ఓషన్ దగ్గర కలుస్తుంది, మనం గుర్తుంచుకుందాం. రైట్. సరే, మరి వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది 2 స్మాల్ మూన్స్ ఆర్బిటింగ్ మార్స్ డిస్కవర్డ్ బై అమెరికన్ ఆస్ట్రోనమర్ అసఫ్ హాల్ ఇన్ 1877లోనే 1877లోనే ఈ అసఫల్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఈ యొక్క మార్స్ మంగళ గ్రహం ఉంది కదా, ఈ మంగళ గ్రహం చుట్టూ 2 ఏందో తిరుగుతా ఉన్నాయి అనేసి వేస్తాడు భూతద్దం వేసి చూసి రే ఈడు ఫైబో గాడు, ఈడంటే డెమోస్ గాడు. ఈ ఫైబో ఈ డెమో అనేది ఆ మంగళ గ్రహానికి సంబంధించిన 2 ఉపగ్రహాలు రా. మనకి ఎలాగైతే భూమికి చంద్రమామ ఉన్నాడో వాళ్ళకు కూడా ఫైబో మామ డెమో మామ అని 2 మామలు ఉన్నారు ఆ మంగళ గ్రహానికి అని కనుక్కున్న తర్వాత అవి శాటిలైట్స్ ఉన్నాయి అని చెప్తాడు అనమాట. ఈ ఫైబోస్ అండ్ డెమోస్ అనే శాటిలైట్లు ఏ గ్రహానికి చెందిన మూన్స్ అని చెప్తుంది. శాటిలైట్స్ అంటే మార్స్కు సంబంధించిన శాటిలైట్స్గా మనం చెప్పుకుంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో మనం గుర్తు తెచ్చుకుంటేనే మనకు ఈజీగా వస్తుంది. అందుకే క్లాసెస్ వినండి బాగా నీట్గా.
సరే, ఇండియన్ ఓషన్ విత్ ద మ్యాక్సిమం డెప్త్ ఇండియా ఓషన్లో మనకు హిందూ మహాసముద్రంలో జావా ట్రెంచ్ అని ఒక ట్రెంచ్ ఉంటుందండి. ఈ జావా ట్రెంచ్ దాదాపు 23,560 ఫీట్స్ డెప్త్ ఉంటుంది అనమాట. జావా ట్రెంచ్లో పోతే మళ్ళీ పైకి రాలేం. పీరియాడిక్ గ్రోత్ అండ్ డ్రాప్ ఆఫ్ సీ వాటర్ లెవెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నథింగ్ బట్ అంటే ఇట్లా సీ వాటర్ లెవెల్ టైడ్స్ అంటాం అనమాట. ఆటు పోట్లు అని పిలుస్తాం వాటిని. ఆటు పోట్లు ఒక 15 రోజులు ముందుకు వస్తుంది సముద్రం, ఓ 15 రోజులు ఎన్నికిపోతుంది సముద్రం. గమనించండి, ఎప్పుడన్నా 15 రోజుల తర్వాత నువ్వు అదే సముద్రం దగ్గర పోయి కూర్చో, ఎనికి పోయింటది. మళ్ళీ 15 రోజుల తర్వాత అదే సముద్రం దగ్గర కూర్చో, మళ్ళీ ముందుకు వచ్చింటది. దీన్ని ఆటు పోట్లు అంటాం. సరే, టిబెట్ హిమాలయాలలో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించి భారతదేశంలో ప్రవహించే ఎగువ బ్రహ్మపుత్ర యొక్క అతిపెద్ద ఉపనది ఏది అని అడిగినాడు అనమాట. అంటే టిబెట్ హిమాలయాల్లో పుట్టి, అంటే టిబెట్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించి ఆ పక్క నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంట్రీ ఇచ్చి భారతదేశంలోకి ప్రవహించే ఎగువ బ్రహ్మపుత్ర హై బ్రహ్మ అంటే లెఫ్ట్ రైట్ అంటాం. ఓకే, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిమాలయస్ సో అప్పర్ బ్రహ్మపుత్రకు సంబంధించి ఒక ఉపనది ఏది అంటే సుబన్సిరి. ఏది? సుబన్సిరి. అది మనం గుర్తుంచుకోవాలి. అడిగినాడు, తప్పదు. సరే, మరి కింది వారిలో భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమిలో భాగం కాని రాష్ట్రం ఏది అని అడిగినాడు. ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంద్రయ్యా అంటే పీఠభూమి. ఓకే, మనం ద్వీపకల్ప పీఠభూమి అంటే ఇది సౌదర్న్ పెనిన్సులర్ అంటాం అనమాట ఈ ఏరియాను. మరి పంజాబ్ యాడుంది? ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ ఇచ్చినాడంటే, కేరళ ఇచ్చినాడంటే మనం ద్వీపకల్ప పీఠభూమి అంటే మనది ఇదే. సో పంజాబ్ అన్న పైన ఉంది కాబట్టి పంజాబ్ అయితే మనోడు కాదు. సరే, మరి చూద్దామండి నెక్స్ట్ ఏంది క్వశ్చన్. కింది వారిలో హిమాలయ ప్రాంతంలో కనిపించే ఒక రకమైన వృక్షజాలం ఏంది అంటే ఆల్ఫైన్. సరే, హిమాలయ పర్వతాలలో కనిపించే ఒక రకమైన వృక్షజాలం ఏంది అని అంటే ఆల్ఫైన్. ఏం లేదు, నథింగ్ ఉంటా. అక్కడ పెరిగే కైండ్ ఆఫ్ వెజిటేషన్ ఏది అని అడిగినాడు. హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉంటాయి? ఈ ఏరియాలో ఉంటాయి. రైట్, ఇండియాకు. ఇక్కడ పెరిగే చెట్లు ఎత్తైన చెట్లు ఉంటాయి, సింగిల్ బ్రాంచెస్ చెట్లు ఉంటాయి అనమాట. మిగిలిన బ్రాంచెస్ అన్ని చిన్నవి ఉంటాయి, ఒకేసారి పెరుగుతాయి. 60 అడుగులు 70 అడుగులు పెరుగుతాయి. ఆల్పైన్ చెట్లు హిమాలయ పర్వతాల కొండల్లో పెరుగుతాయి అనమాట, గుర్తుంచుకోవాలి. ఇలాగే చింత చెట్టు, మాడి చెట్టు, ఇటాటి చెట్లు పెరగవు అక్కడ. ఈత చెట్లు ఇవి పెరగవు. ఈత చెట్లు ఇవన్నీ ముళ్ళులు ఉండేటి. ఈ ముళ్ళులుండేటి అన్ని ఎడారుల్లో పెరుగుతాయి. ముళ్ళులుండేటి అన్ని ఎక్కువగా నీళ్లు లేని ప్లేసెస్ లో ముళ్ళులుండేటివి పెరుగుతాయి. ఎక్కువగా నీళ్లు ఉండే ప్లేసెస్ లో మనకు ఈ యొక్క పూలు, పంటలు, తోటలు, పళ్ళ తోటలు ఇవన్నీ పెరుగుతాయి, అంటే మన ఏరియాలో. రైట్. అదే ఎక్కువగా ఎత్తైన ప్లేసెస్ లో ఇట్లా చక్కగా పోతాయి అనమాట, పెనుపోయినట్టే చెట్లు. అలా వాటిని ఆల్ఫైన్ చెట్లు అని కూడా మనం చెప్పుకుంటాం. రైట్, చూద్దాం. మరి ఎస్కిమోలు ఎక్కడుంటారంటే, ఇదేంది సార్ ఎస్కిమోలు అంటున్నారంటే, ఈ ఎస్కిమోలు ధ్రువ ప్రాంతాల్లో ఉంటారు. ఎస్కిమోలు ఎందుకు సార్ మనకు పనికొస్తారంటే, ఏం లేదు, ఆ ఏరియాలో బతుకుతున్నారు అంతే. సౌదర్న్ పోలార్, నార్దర్న్ పోలార్స్లో, పోలార్ ఏరియాలో ధ్రువ ప్రాంతాలు అంటాం. అక్కడ అంతా మంచు తప్ప ఇంకేం ఉండదు. ఆ మంచు ఏరియాలో బతుకుతా అంటారు. పాపం ఎట బతుకుతారో ఏం దిక్కు తెలియదు, సచ్చా అంటారు దిక్కు తెలియక. మంచుకు బయటికి పోవాలంటే మంచు, తాగాలంటే మంచు, కడుక్కోవాలంటే కూడా మంచే, దిక్కు తెలియదు. సరే మరి నెక్స్ట్ చూద్దాం. మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్ అంట. ఎన్ని మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఎన్ని ఉంటాయంటే, దేర్ ఆర్ 3 types ఆఫ్ మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనమాట. రైట్. ఇగ్నీషియస్ రాక్స్ అని ఇవి అగ్నిశిలలు లావాల ద్వారా పైకొచ్చి, లావా పైకొస్తే ఆ లావా ఇట్లా పారి ఆపక చేపకు పోయి అవి చల్లబడిన తర్వాత అవి భూములుగా తయారైపోయి, రాక్స్ గా తయారైపోయి, భూములు తయారైపోయి, కొండలు తయారైపోయి, రాక్స్ తయారైపోతాయి. వాటిని ఇగ్నీషియస్ రాక్స్ అంటాం అనమాట. రైట్. ఇగ్నీషియస్ అంటే మంట. రైట్. సో అలాగా మెటామోర్ఫిక్ రాక్స్ అంటాం. మెటామోర్ఫిక్ రాక్స్ అంటాం. రైట్. ఈ మెటామోర్ఫిక్ రాక్స్ కూడా కైండ్ ఆఫ్ రాక్స్ అనమాట. ఈ యొక్క మార్బల్, గ్రానైట్ ఇవన్నీ ఈ మెటామోర్ఫిక్ రాక్స్ కిందకి వస్తాయి. ఆ అత్యధికమైన ప్రెషర్తో ఉన్న రాళ్ల మారుకొని రూపాంతరం అయ్యి గట్టిగా తయారైన వాటిని మెటామోర్ఫిక్ రాక్స్ అంటాం. మరి సెడిమెంటరీ రాక్స్ అని కూడా కొన్ని ఉంటాయండి. సెడిమెంటరీ రాక్స్ ఏంటి సార్ ఈ సెడిమెంటరీ రాక్స్ అంటే, ఈ హిమాలయ పర్వతాలు ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ యొక్క రకరకాల రాకులు అయ్యి ఇవన్నీ కలిసి వాతావరణ ఒత్తిడి ద్వారా పైన ఉన్న వాటి ద్వారా కొంచెం ముద్దలాగా తయారైపోయి రాక్స్ తయారైతాయి అన్నమాట. సాఫ్ట్ రాక్స్ అన్నమాట ఇవన్నీ. ఏం లేదు అంటే వాతావరణంలో ఉన్న అంటే బయోమ్ ఇన్ ద సెన్స్ జీవం ఉండిపోయింది.
జీవం ఉండి ఒకప్పుడు జీవం ఉంది తర్వాత పోయింది, అలాంటి వాటితో కూడా రాళ్ళు తయారవుతాయి. రైట్, గట్టి పడతాయి అంతే, ఏం లేదు. గట్టి పడిన వాటిని రాళ్ళు అంటామా అంతే కదా, లేకపోతే మెత్తంగా ఉండేదాన్ని రాళ్ళు అంటామా. సో అలా తయారయ్యే వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటారు. ఈ 3 రాక్స్కి సంబంధించి మెయిన్ రూపాంతరాలు అనమాట. రైట్, సో మ్యాగ్నెటిక్ రాక్ అనేది ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ రాక్స్, అంటే మెయిన్ రాక్స్గా మనం చెప్పుకోలేమన్నమాట. రైట్, చూద్దాం. సరే, మరి లైవ్ స్టాక్ విచ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ది ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్స్ అండ్ రియరింగ్ లైవ్ స్టాక్. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏముంటాయి, పంటలు వేస్తారు, ఫుడ్ చేస్తారు, ఫుడ్ తయారవుతుంది, గడ్డి తయారవుతుంది, దాంతో మళ్ళీ మనం పాడి పంటలు అంటే పశువులు పెంచుకుంటా ఉంటారు, అన్నీ పెంచుకుంటా ఉంటారు. దాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఫార్మింగ్ అంటాం. ఒకవేళ ఈసారి నీకు వరి ద్వారా పంట రాకపోతే పాల ద్వారానే వస్తుంది రా నాయన, పాల ద్వారా పంట రాకపోతే చేపల పెంపకం ద్వారానే వస్తుంది, పెంపకం ద్వారా రాకపోతే ఆ మామిడికాయలు ఈడికాయలు మామిడి పనులు ఇవన్నీ కోసుకొని అమ్ముకుంటే కూడా వస్తుంది అనేది ఇటన్ని కాన్సెప్ట్ మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు అన్నమాట. రైట్, మిశ్రమ వ్యవసాయం అంటాం వాటిని. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ప్రపంచంలోనే భౌగోళిక పరంగా మన భారతదేశం యొక్క విస్తీర్ణం 2.4% మీరు అందరూ గమనించాలా. మరి జనాభా శాతం వచ్చేసి 17.4% జనాభా, గుర్తుంచుకోవాలి. సరే, మరి చూద్దాం. వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో అత్యధికంగా ఉన్న ఫారెస్ట్ ఏంటి అంటే ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ అన్నమాట. అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. డెసిడస్ అంటే ఆకురాల్చు, ట్రోపికల్ అంటే ఉష్ణమండల, ట్రోపికల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 23.5 అట 23.5 ఇట, ఈ మధ్యలో ఉన్న వాటిని ట్రోపికల్ అంటాం అనమాట. సో ఈ ట్రోపికల్ డెసిడస్ ఆకురాల్చే అడవులు మన ఇండియాలో అత్యధికంగా ఉన్నాయి, గుర్తుంచుకుందాం. రైట్, సరే, మరి నేపాల్కి పోతే నేపాల్లో ఈ నైబరింగ్ కంట్రీ, మన దయాది పక్కనే ఉన్న కంట్రీ నేపాలే. ఓకే, దానికి ఏంది అని అడిగితే అది మనకు వచ్చేసి ఉత్తరాన ఉంది. ఎక్కడుంది అంటే ఉత్తరాన ఉంది. మనం ఇన్ని చూస్తే నేపాల్, ఉత్తరం వైపు చూస్తే నేపాల్ కనపడుతుంది, పోతే కనపరాదు, పోతే చుక్కలు కనపడతాయి. నేపాల్ కాదు కనపడుతుంది, చుక్కలే. సరే, మరి చూద్దాం. ది డెక్కన్ ప్లాటూ ఈజ్ ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ ఇన్ ఇండియా దట్ లైస్ టు ద సౌత్ ఆఫ్ ది డాష్ రివర్ అని అడిగినాడు. అంటే దక్కన్ పీఠభూమి భారతదేశంలోనే ఒక త్రిభుజాకార భూభాగం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అడిగినాడు. రైట్, మనం ఇండియా మ్యాప్ వేసుకోవాలి. ఎప్పుడు వేసినా కూడా ఏదో ఏదో తప్పు, మన ఇండియా గురించి తప్పు వస్తానే ఉంది. సరే, పోదాం. ఇప్పుడు ఇండియా కొంచెం లావ్ అయింది. సరే, ఇదంతా ఈ పీఠభూమి, దక్కన్ పీఠభూమి అని త్రిభుజాకారం. ఇది త్రిభుజాకారం ఉందా లేదా, ఈ త్రిభుజాకార పీఠభూమి. రైట్, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక నర్మదా అనే ఒక నది పోతా ఉంటది. ఇక్కడ మధ్యప్రదేశ్లో పుట్టి అమర్కంటక్ అనే ఒక ప్లేస్ లో పుట్టి ఆ నుంచి పెరిగి చిన్నగా పెరుగుతా పోయి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ కింద ఉన్న ప్లేస్ ను మనం ఏమంటాము అంటే దక్కన్ పీఠభూమి అని మనం పిలుచుకుంటాము. రైట్, మోసెస్ అండ్ లిచెస్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ టాండ్రా ఫారెస్ట్. ఈ మోసెస్ లిచెన్స్ ఏందో మరి మనకు నాచులు మరియు లెకెన్లు ఈ అంటే ఏం లేదు. ఈ యొక్క టాండ్రా ఫారెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద చెట్లు పెరగవు ఈ టాండ్రాలో, ఎందుకంటే చల్లగా ఉన్న ప్లేసెస్ అనమాట. ఈ యొక్క పీచు, నాచు, చిన్న చెట్లు, పొట్టి చెట్లు, కలర్ఫుల్ చెట్లు ఇవన్నీ పెరిగే వాటిని టాండ్రా ఫారెస్ట్ అంటాం. చలి ప్రదేశాల్లో పెరిగే ఫారెస్ట్ అనమాట ఇది. రైట్, సరే. విచ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దక్షిణ గంగోత్రి, గోదావరి. గంగోత్రి అనేది గంగా నది పుట్టిన ప్లేస్. మరి దక్షిణ గంగోత్రి అంటే గోదావరి, దక్షిణ సైడ్ ఉన్న గోదావరిని మనము దక్షిణ గంగా అని కూడా అంటాం అనమాట. రైట్, దక్షిణ గంగోత్రి. ఎందుకంటే గోదావరి ఎలాగైతే నార్త్ ఇండియాలో ఎక్కువ అతిపెద్ద నది ఏది అంటే గంగా అని చెప్పుకుంటాము. దక్షిణ గంగోత్రి అంటే గోదావరి సౌత్ ఇండియాలో అతిపెద్ద నదిగా కూడా మనం చెప్పుకుంటాము. 1460 కిలోమీటర్ల ట్రావెల్ చేస్తుంది మనకు గోదావరి. రాణికి వావ్ అంటే ఇది మనకు కొన్ని 10 రూపీస్ కానీ లేదంటే 20 రూపీస్ ఏదో దీంట్లో ఉంది ఈ రాణికి వావ్ అనే ఒక ప్లేస్. అరే, ఏ నది పక్కన ఉంది అంటే సరస్వతి నది పక్కన ఉంది. సరస్వతి నది పక్కన ఉంది. రాణికి వావ్ అంటే ఏం లేదు, అది ఒక కట్టడం. రైట్, అంటే కట్టడం అంటే ఒక మాన్యుమెంట్గా చెప్పుకోవచ్చు అనమాట మనం. రైట్, అంటే ఏం లేదు, రాణి మెట్ల బావి అంటే మెట్లు దిగుతాయి, ఇట్లా పోతావు, మళ్ళీ ఇటు వచ్చావు, మళ్ళీ ఇటు పోతావు, ఇటు వచ్చావు, ఇట్లా ఇలా 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 పోతానే ఉంటావు కిందికి, బావి అంతే. రైట్, చూద్దాం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్ ఇన్ మహారాష్ట్ర.
మహారాష్ట్రలో ఏంది గోదావరి. ఎక్కడ నాసిక త్రయాంబకం. ఎక్కడ నాసిక త్రయాంబకం. ఈ ఏరియాలో గోదావరి పుడుతుందబ్బా. మరి కృష్ణానది ఎక్కడ పుడుతుంది అంటే మహాబలేశ్వరం ఇది కూడా అక్కడే, బట్ అది నాసిక త్రయాంబకంలో పుడుతుంది. ఈ కృష్ణానది వచ్చి కర్ణాటకలో పుడుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి. రైట్. ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్, కృష్ణానది కూడా అదే ఉంటుంది. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ విపాస. రైట్. మరి చూద్దాం. ఇక వేదిక్ నేమ్స్ మనకు ఉన్నాయి కొన్ని వేదిక్ నేమ్స్. నేను ఏదో క్లాస్లో చెప్పాను వీటి గురించి. రైట్. బ్యాస్ అని ఒక రివర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని విపాస అని పిలుస్తారు. వేదిక్ నేమ్ అన్నమాట విపాస అనేది. రైట్. సో సట్లెజ్ అనే ఒక రివర్ ఉంటుంది. రైట్. దీన్ని చతుర్థి అని కూడా పిలుస్తారండి. ఇది ఒక వేదిక్ నేమ్ అన్నమాట. సింధునే పిలుస్తారు. ఓకే, ఒప్పుకుందాం. రావి రివర్ ను వీళ్ళు ఏం పిలుస్తారంటే పరుషిణి అని పిలుస్తారు. పరుషిణి అని పిలుస్తారు అనమాట. చినాబ్ రివర్ ను ఏమంటాము సారు అంటే మనకు అస్కిని అని పేరుతో పిలుస్తాము అన్నమాట. చినాబు, అస్కిని. రైట్. సో ఇలా కొన్ని రివర్స్ పేరు వేదిక్ నేమ్స్ కూడా మనము గుర్తుంచుకోవాల్సి అవసరం అయితే చాలా ఉంది. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మరి ఏంది బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఆబ్వియస్లీ సట్లెజ్ రివర్ మీద బాక్రానంగల్ ఉందండి, పంజాబ్. రైట్. భగీరథి రివర్ మరియు ఆరిజినేట్స్ ఫ్రమ్ గోముఖ్ గ్లేసియర్. అది ఒక గ్లేసియర్ అంటే హిమనీ నదం, మంచు పర్వతం. రైట్. అక్కడ నుంచి పుట్టి ఆ నుంచి వచ్చింది. ఇట్ మీట్స్ ఎక్కడికి? అలక్నంద అంటే మన తమన్నా భాటియా. అలక్నంద కదా తమన్నా పేరు ఆ సినిమాలో, బద్రీనాథ్ సినిమాలో. రైట్. తమన్నా దగ్గరికి వచ్చింది. సో వచ్చి కలిసిపోయింది అక్కడ. ఆ కలిసిన ప్లేస్ ఏంది అని అడిగినాడు. ఏది? ఓకే, దేవప్రయాగ్. ఒప్పుకున్నాడు, వాడే చెప్పినాడు ఇది దేవప్రయాగ్ దగ్గర కలిసినారు రా అని. దేవప్రయాగ్ దగ్గర కలిస్తే ఏం కలిసింది? ఎవరిద్దరు భగీరథి అలక్నంద కలిసి ఏమవుతారు అంటే గంగా అవుతారు. అది గుర్తు. దేవప్రయాగ్ దగ్గర ఈ భగీరథి వచ్చి ఈ అలక్నందన్ కలిసి ఇద్దరు కలిసి గంగా రివర్గా కలిసి ప్రయాణం చేస్తారు అనమాట కిందికి. మహానది రివర్ ఎక్కడ ఆరిజినేట్స్ అయితే ఎక్కడ పుడుతుంది అంటే ఛత్తీస్గఢ్లో పుడుతుందండి మహానది రివర్, గుర్తుంచుకోవాలా. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. దేశంలోనే ఏ నది బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఈస్ట్ సైడ్ కలిసిన నదులు ఇది ఉంటుంది, గోదావరి నది. వెస్ట్ సైడ్ నర్మదా, తపతి ఈ నదులు కలుస్తాయి. సరే, నెక్స్ట్ చూద్దాం. గాంధీ సాగర్ డ్యామ్ అంట, అది మధ్యప్రదేశ్లో కట్టారంట. బిల్డ్ ఓవర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? ఏ నది మీద కట్టారు అంటే చంబల్ నది మీద కట్టారు గాంధీ సాగర్, మధ్యప్రదేశ్లో, గుర్తుంచుకోవాలి. సరే, మరి ఆల్మట్టి డ్యామ్ ఏ నది మీద కట్టారండి? కృష్ణా నది మీద కడతారు ఆల్మట్టి డ్యామ్. ఎవరు? కర్ణాటక వాళ్ళు కడతారు. కర్ణాటకనా ఆల్మట్టి, లేదంటే మహారాష్ట్రలో మరి. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. కృష్ణా రివర్ ఫ్లోస్ త్రూ డాష్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక నుంచి. అదే ఆఫ్ కోర్స్ కర్ణాటకలో అండి. కర్ణాటక నుంచి ట్రావెల్ చేస్తుందండి కృష్ణా రివర్. చూద్దాం, ఓకేనా. సరే, మరి నెక్స్ట్ చూస్తే ఏ రెండు ప్రధాన నదులు కలిసి గంగా నదిగా మారుతాయి? అలక్నంద, భగీరథి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, రిపీటెడ్ అవుతా ఉంటాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా అది గుర్తుంచుకోవాలి, లేదంటే పోతారు. నర్మదా రివర్ మళ్ళీ వచ్చింది. ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? అమర్కంటక్ అనే ఒక హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. పుట్టిన ప్లేస్ అని చెప్పిన మధ్యప్రదేశ్లో ఉంటుంది అమర్కంటకు. ఎక్కువ డిస్కషన్ లేని వాటికి డిస్కషన్ పెట్టుకోకూడదు. వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్య, పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నది పేరు ఏంటంటే అది కూడా నర్మదా నది. వింధ్య, సాత్పురా అనేది మధ్యప్రదేశ్లో ఉన్న నదులు, ఈ పర్వత శ్రేణులు అన్నమాట. వాటి మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. మార్బల్ రాక్స్ అని చాలా నేను చూసా. బేడగట్ట అని, దోడబెట్ట అని ఒక ఏరియా ఉంటుంది. దోడబెట్ట కాదు, ఏదో మరి ఒక ప్లేస్ అయితే నేను కూడా మర్చిపోయినది. మార్బల్ రాక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అదే. సో నర్మదా నది ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏంటండి? హిమాలయం ముడత పర్వతాలు అంటే నువ్వు బాగా హిమాలయ పర్వతం బాగా హైట్కి వెళ్ళి విమానంలోంచి చూస్తే నేను చూసిన, అందుకే చెప్తాను. ముడతగా ఇటు ఎట్లా శరీరంలో స్కిన్ ఎట్లా ముడతగా పడితే ఇంకా ఎట కనపచ్చది అట కనపచ్చ అంటది అనమాట. ముడత పర్వతాలు అంటాం హిమాలయ పర్వతం. రైట్. మరి హిమాలయన్ పర్వత రేంజ్ వాజ్ ఫార్మ్డ్ బై ది కొలిజన్ ఆఫ్ అంటే ఇండియన్ ప్లేట్ అని, యురేషియన్ ప్లేట్ అని. ప్లేట్ అంటే ఏం అన్నం తినే ప్లేట్ కాదురా. భూమి ఒక 24 ప్లేట్స్
భూమి లోపల అంటే 24 ప్లేట్లు ఇలా ఉంటాయన్నమాట భూమి లోపల. ఇవి అట ఇట కదులుతా ఉంటే భూమి పైన ఏది భూకంపం రావడము చేయడము ఒక అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి యురేషియాలో ఒక ప్లేట్ వచ్చి ఇటు వస్తుంది, ఇక్కడ నుంచి ఈ ఒక ప్లేట్ వచ్చేసి ఈ నుంచి ఇట పోతుంది అనమాట. ఈ రెండు ఇక్కడ గుద్దుకుంటే హిమాలయ పర్వతాలు పైకి లేచాయి. ఎందుకు సార్ కింద గుద్దుకుంటే పైకి ఎందుకు లేచాయి అంటే బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, లో ప్రెషర్కి వెళ్ళిపోతాయి, అట పైకి వెళ్ళిపోతాయి. అందుకే హిమాలయ పర్వతాలు రైజ్ అయిపోయినాయి. రెండు టెక్టానిక్ ప్లేట్స్ కలవడం అవి కింద గుద్దుకొని అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండడం వల్ల హిమాలయ పర్వతాల ఎత్తు అలా పెరిగిపోయింది అనమాట. సరే మరి చూద్దాం. సరే బెంబెట్కా అనేది ఒక రాతి షెల్టర్లు అనమాట, షెల్టర్స్ రైట్. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఆది మానవులు ఇలాంటి ఏరియాలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కట్టేదానికి వీళ్ళు లేరు కదా, సిమెంటు గిమెంటు ఇటుకలు ఇవన్నీ లేవు కదా. సో అలా కొండల్లో ఉండేవాళ్ళు, దే ఆల్సో లైక్ ఎనిమల్స్ అంతే, అలా ఉండేవాళ్ళు. బెంబెట్కానే కొన్ని షెల్టర్లు అనమాట, రాతితో జస్ట్ ఏర్పరచుకున్నారు అంతే. ఆ గుహల్లో ఉండేవాళ్ళు ఆది మానవులు. అవి ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్లో ఉన్నాయి రైట్. ఎలాంటి మౌంటైన్ రేంజెస్లో ఉన్నాయి? వింధ్యన్ మౌంటైన్ రేంజ్లో ఉన్నాయి అనమాట. నార్దర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఏమంటామంటే ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటాము. ఏంటండి? ఇన్నర్ హిమాలయాస్ అంటాం. నార్దర్న్ మోస్ట్ హిమాలయాస్ చెప్తున్నా చూడండి, ఇలా ట్రావెల్ చేస్తాయి కదా, ఇలా పోతాయి, ఇక్కడ ఉంటాయి. ఇది నార్దర్న్ మోస్ట్ హిమాలయాస్ ఏమంటాయి? ఇది ఈస్ట్ రైట్, ఇది నార్త్. దీంట్లో ఏమంటామంటే ఈ దిగువ హిమాలయాలని కూడా అంటాం రైట్, గుర్తుంచుకోవాలి. సరే ఇంకా దిగువ కాదు, ఇన్నర్ మోస్ట్, విచ్ ఇస్ ది సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ది గర్వాల్ రీజన్ ఆఫ్ ఉత్తరాఖండ్. అంటే ఉత్తరాఖండ్లో హైయెస్ట్ మౌంటైన్ ఏది అంటే కామెట్ పీక్ అనమాట, కామెట్ శిఖరం అని కూడా చెప్పుకోవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఏరియా ఎక్కడుందంటే, ట్రాపికల్ అనే మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఈ అమెజాన్ కూడా ఈ ట్రాపికల్ ఏరియాలోనే వస్తూ ఉంటుంది, అక్కడే ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది రైట్. అమెజాన్ అనేది చాలా అందుకు అంత ఫేమస్ అనమాట. శాటిలైట్స్ ఆర్బిట్ ది ఎర్త్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. చాలా నీట్గా క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎలాంటి అట్మాస్ఫియర్లో శాటిలైట్స్ ఉంటాయంటే ఎగ్జోస్పియర్లో ఉంటాయి. మనకు 4 స్పియర్లు ఉంటాయి, 5 లేయర్స్ ఉంటాయి రైట్. ట్రోపో, స్ట్రాటో, మెసో, అయనో, ఎగ్జో. ఈ ఏరియాలో శాటిలైట్స్ అనేది ట్రావెల్ చేస్తూ పోతూ ఉంటాయి అనమాట రైట్. ద డే టు డే కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అట్ ఏ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్లో రోజు వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయి అని లెక్కేస్తే వాటిని మనం ఏమంటాము అంటే టెంపరేచర్ కావచ్చు, వాతావరణ పీడనం కావచ్చు, తేమ కావచ్చు, రైన్ఫాల్ కావచ్చు, విండు కావచ్చు, ఆ డైరెక్షన్ కావచ్చు, ఇవన్నీ డే టు డే మార్పులను లెక్కేసే దాన్ని ఏమంటాం అంటే వాతావరణము అంటాం అనమాట. వాతావరణము అంటాం రైట్. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 30 ఇయర్స్లో దాని యొక్క యావరేజ్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే క్లైమేట్ అంటాం. ఇది వెదరు, అది క్లైమేట్ అనమాట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. లాంగ్ రేంజ్లో మనం మార్పులను గమనించేది క్లైమేట్, షార్ట్ రేంజ్లో మార్పులను గమనించేది వెదరు, అది గుర్తుంచుకోండి. అదే వస్తాయి డైరెక్ట్గా. మరి ఓజోన్ లేయర్ ఎక్కడుంది? స్ట్రాటో ఆవరణం ఉంది. స్ట్రాటో ఆవరణం మన భూమి నుంచి 2వ ఆవరణం అనమాట ఓజోన్ లేయర్ రైట్. ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటంటే O3, గుర్తుంచుకోండి రైట్. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ యొక్క ట్విన్ ప్లానెట్ అని దేన్ని అంటాం? వీనస్ అని అంటాం. ఎందుకంటే దగ్గర ఉంది, అర్త్ సైజులో ఉంటుంది కొంచెం, అందుకే దాన్ని ట్విన్ ప్లానెట్ అంటాం, గుర్తుంచుకోవాలి రైట్. ఏ ప్లానెట్కి అసలు శాటిలైట్సే లేవు. శాటిలైట్స్ అంటే ఉపగ్రహం. మన భూమికి ఉంది, చంద్రుడు ఉన్నాడు భూమికి. అలా వీనస్కు ఏం ప్లానెట్స్ లేవు, ఉపగ్రహాలు లేవు అనమాట. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉంటాడు, వేడి ఎక్కువ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉండకపోతే పెళ్లి కాకపోతే పిల్లలు పుట్టరు. మన భూమికి అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఉండింటారు, పిల్లలు పుట్టినారు రైట్. సో అట్లా మనం గమనించుకోవాలన్నమాట. సూర్యుడికి చాలా దగ్గర ఉన్నప్పుడు విపరీతమైన వేడి, ఎవరు పోలే పెళ్లి చూపుల కాడికి. అందుకే ఇక్కడ శుక్రునికి వీనస్కి పిల్లలు పుట్ల అంటే శాటిలైట్స్ లేరనమాట ఈ సౌర కుటుంబంలో. సరే మరి చూద్దాం. ఈ కింది వాటిలో కానీ ఉదయం అంటే ఏం లేదు, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఇవన్నీ శుక్రునికి అంటే వీనస్ కు కలిగిన బిరుదులు అనమాట. అంటే వీనస్ ను పిలుస్తాం మార్నింగ్ స్టార్ అని, ఈవినింగ్ స్టార్ అని లైక్ చూద్దాం. ఇంకోటి కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏమంటుంది? నెప్ట్యూన్ కాదు, యురేనస్. ఒక గ్రహం ముందుది యురేనస్, నెప్ట్యూన్ రైట్, లాస్ట్ నెప్ట్యూన్. దానికంటే ఒక గ్రహం ముందు గ్రహంలోనే ఎక్కువ కోల్డ్గా ఉంటుందంట. మరి చూద్దాం. మరి జూపిటర్లో ఆ లార్జెస్ట్ ప్లానెట్ మనకు
మన సోలార్ సిస్టంలో లార్జెస్ట్ ప్లానెట్ ఏందిరా అంటే జూపిటర్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే ప్లానెట్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతా ఉంటది, ఎక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అయ్యే ప్లానెట్ కూడా మనం వీనసే. వీనస్ కు అన్ని కళలు ఉన్నాయి మనం, అందుకే వీనస్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఉంటది. మరి షార్టెస్ట్ రొటేషన్ చేసే గ్రహం ఏది అంటే జూపిటర్. ఎందుకంటే రొటేషన్ అంటే ఏంది, తన చుట్టూ తాను తిరగడం. తన చుట్టూ తాను తిరగడం అంటే ఇప్పుడు జూపిటర్ చాలా పెద్దది, చాలా చాలా పెద్దది అనమాట. సో అది చాలా పెద్దది అంటే ఇప్పుడు ఒకసారిగా తిరిగేదానికి ఎంత టైం పడుతుంది చెప్పు, తన చుట్టూ తను తిరగడానికి, రైట్. బట్ షార్టెస్ట్ రొటేషన్, కానీ అంత పెద్దది అయ్యి ఉండి కూడా ఆ రొటేషన్ అనేది ఫాస్ట్ గా వేస్తుంది అనమాట. అది జూపిటర్ గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సరే, మరి విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? అబ్వియస్లీ సోలార్ సిస్టమ్ లో ఫస్ట్ ప్లానెట్ అండ్ మోర్ ఓవర్ స్మాలెస్ట్ ప్లానెట్ కూడా మెర్క్యూరీని చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ది యావరేజ్ వెదర్ వెదర్ ప్యాటర్న్ టేకన్ ఓవర్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 25 years కావచ్చు, 30 years కావచ్చు. అలాంటి సిస్టమ్ ని ఏమంటాము అంటే అది వెదరు, రైట్. దాన్ని వెదర్ అండి. ఏది ఈ రోజు ఏం జరిగింది, రేపు వాన పడిందా, గాలి తగిలిందా, వర్షం పడిందా లేదా అని ఇలా రోజుల ప్రకారం 1 or 2 years ప్రకారం క్యాల్కులేట్ చేసేదాన్ని వెదర్ అంటాం, రైట్. సో ఇక్కడ ఇలాంటి వెదర్ ను 25 సంవత్సరాలు క్యాల్కులేట్ చేసుకొని దాని యొక్క రీడింగ్ చూసుకునే దాన్ని క్లైమేట్ అంటాం, రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. క్లైమేట్ ఈస్ నథింగ్ బట్ వాతావరణం, రైట్. సో సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఈ కింది వారిలో అన్ని జీవులకు అంతిమ శక్తి వనరు ఏది? సూర్యుడే సోర్స్, మెయిన్ సోర్స్. అన్ని సూర్యుడు లేకపోతే చచ్చిపోతాం, దిక్కు తెలియక పోతాం, అంతే, అయిపోయి ఇంకేం ఉండదు. సరే, ఈ కింది నెలల్లో ఏది స్వీయ అంటే ఏం లేదు, తను సెల్ఫ్ ప్లఫింగ్, తనకు తాను దున్నుకోవడం. ఏం ట్రాక్టర్ వచ్చిపోయి దున్నాల్సిన అవసరం లేదనే టైప్లో అయ్యే తయారైతాయి అట్లా ఫార్మేషన్లో. సో వాటిని నల్ల నేలలు అంటాము. అంటే నల్లరేగడి నేలల్లో దున్నాల్సిన అవసరం ఉండదు, ఏదో ఒకసారి పోయి దున్నుకొని వచ్చి చాలు, అంత పొడి అయిపోతాయి, ఇంకేముండదు. ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ వేరువేరు వేగంతో ఒకదానికొకటి కదులుతున్నప్పుడు ఈ కింది వాటిలో ఏది సంభవిస్తుంది? ఏముంటుందంట, నేను చెప్పిన 24 ప్లేట్స్ ఉంటాయి రా, భూమి అంతా కలిపి ఒక 24 పార్ట్స్ కలిపి అటాచ్ చేస్తే ఏమవుతుంది, రైట్. ఒక లడ్డు ముద్దలా తయారవుతుంది. దాంట్లో ఒక 24 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఇంకో భాగం పోయి తగులుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏమైతే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ నథింగ్ బట్ ఎర్త్క్వేక్, భూకంపం వస్తుంది అనమాట, రైట్. మనకు లడ్డు ముద్దలో కనపరా వైబ్రేషన్స్, అలాంటి లడ్డు ముద్ద లాంటి భూమిలో అయితే వైబ్రేషన్స్ కనపచ్చాయి. అలాంటి వైబ్రేషన్స్ మనం భూకంపము అని కూడా చెప్పుకుంటాం, రైట్. చూద్దాం. కల్టివేషన్ ఆఫ్ రైస్ నీడ్స్ హై రెయిన్ఫాల్. అబ్వియస్లీ కదా, ఇప్పుడు వరి పండించాలంటే నీళ్లు బాగా ఉండాలంటే వర్షాలు బాగా పడే చోటే పండుతాయి. అలాగని ఏం రాజస్థాన్లో పండవు కదా. విత్ ది డాష్ అంటే హై టెంపరేచర్ ఉండాలి, గాలిలో తేమ బాగా ఉండాలి, అలాంటప్పుడే వరి బాగా పండుతుంది అని అడిగినాడు. ఈ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అంటే లోకలైజ్డ్ థండర్ స్టార్మ్స్, అంటే అక్కడ లోకలైజ్డ్ ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్లను ఏమంటాం? కాల బైశాఖి అంటాం. వెస్ట్ బెంగాల్లో గుర్తుంచుకోవాలి, ఏమంటాం? కాల బైశాఖి. అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సపరేటెడ్ బై వాటర్ బాడీ విచ్ ఇస్ కాల్డ్ 10 degrees ఛానల్ అంటాం. 10 degree ఛానల్ బట్టి కొట్టుకోండి, ఎందుకంటే ఆ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఇప్పుడు టైం పడుతుంది. 10 degree ఛానల్ ఏమవుతుందంటే అండమాన్ ఐలాండ్స్ ను నికోబార్ ఐలాండ్స్ ను మధ్య వేరు చేస్తుంది అంటే కట్ చేయదు. ఆ మధ్యలో నీళ్లు ఉంటాయి. ఆ ఛానల్, ఆ 10 degree లాటిట్యూడ్ ను మనం 10 degree ఛానల్ అంటాం. ఆ 10 degree లాటిట్యూడ్ పైన అండమాన్ ఉంటుంది, కింద నికోబార్ ఉంటుంది అనమాట, రైట్. సో సరే, మరి లార్జెస్ట్ కాంటినెంట్ ఏందండి ఇండియాలో, వరల్డ్ లో? ఆసియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ టర్మ్డ్ యాజ్ ది సెరికల్చర్ అంటే సిల్క్ వామ్. సిల్క్ ఎట్ వస్తుంది, పురుగులు వచ్చాయి, సిల్క్ పురుగులు వచ్చాయి, పట్టు పురుగులు అంటాం వాటిని. దానికి బాగా మేతేసి తినిపించాం ఆకులు, మల్బరీ ఆకులు తినిపించాలంటే తిని బాగా లావై కక్కి, అంటే ఇంకా దానికి ఇంకా తీర్చదు బయటికి. దారం తీసుకుంటా పోయి చుట్టూ ఒక గూడు కట్టుకొని దాని లోపల ఉంటుంది అనమాట. లోపల ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వేడి చేసి దాన్ని తెగకుండా బాగా వేడి చేసి దాంట్లోంచి తీస్తారనమాట దారాలు. అది సెరికల్చర్ అంటాం, గుర్తుంచుకోవాలి. పట్టు పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకం. శ్రీలంక ఇండియాకు మధ్య ఎలాంటి స్ట్రైట్ ఉంది అంటే పాక్ స్ట్రైట్ అంటాం. పాక్
జలసంధి. అంతే, ఇంకెక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిలికాన్ వ్యాలీ అనేది మన ప్రపంచంలో ఎక్కడుందండి? సిలికాన్ వ్యాలీ అంటే కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈ సిలికాన్ వ్యాలీ ఐటీ ఇండస్ట్రీస్కు అక్కడ చాలా ఫేమస్. అలానే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామంటే బెంగళూరుని అంటాం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటాం? బెంగళూరుని అంటాం. అలాగనే సిలికాన్ వ్యాలీ అనే ఒక ప్లేస్ ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా, యుఎస్లో ఉంది. అది కూడా ఐటీ ఇండస్ట్రీస్ హబ్బే. అలా మయన్మార్ డజంట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక వీడియో చాలా క్లియర్గా చెప్పాము బార్డర్ స్టేట్స్కి సంబంధించి, రైట్? సో ఈ బార్డర్ స్టేట్స్కి సంబంధించిందిలో మయన్మారు సిక్కింతో కలవదు, రైట్? సో ఇవన్నీ మనము గుర్తుంచుకోవాలి. ఎందుకు సిక్కింతో కలవదంటే ఈ మయన్మార్ యొక్క బార్డర్స్ ఏమేమి వస్తాయంటే అరుణా, షార్ట్ కట్ నేను చెప్పిన అరుణా మమ్మీ, అరుణ వాళ్ళకు మా అమ్మగారి ఇల్లు మనకు మయన్మార్ అనమాట, రైట్? అరుణాచల్ ప్రదేశ్, ఈ సిక్కిం మనకి ఈ మయన్మార్తో కలిసే బార్డర్ ఏరియాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఇప్పుడు చూడండి సిక్కిం ఉందా? సిక్కిం లేదు. అందుకే ఈ షార్ట్ కట్లు నేర్చుకోవాలి రాయి అని చెప్పింది, మీకు ఆల్రెడీ కోర్సెస్లో ఇవ్వడం జరిగింది. సరే, మరి చూద్దాం. ఇట్లా ఏది వచ్చినా కూడా మనం సింపుల్గా మనము ఆన్సర్ చేయగలం. అర్థమైందా? రైట్, చూద్దాం. బంగ్లాదేశ్ డజంట్ షేర్ ఇట్స్ బౌండరీస్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? మళ్ళీ అడిగినాడు బంగ్లాదేశ్ గురించి. సో బంగ్లాదేశ్లో ఎట్లా బార్డర్స్ అనేది దీని యొక్క షార్ట్ కట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్పుకుందాం, రైట్? బ్యాట్, BAT, రైట్? బ్యాట్ మేమి, ఇది గుర్తుంచుకోవాలి, బ్యాట్ మేమి. సో బంగ్లాదేశ్తో కలిసి ఇండియన్ బార్డర్ స్టేట్స్ ఏంటి? మనకు బెంగాల్, రైట్? అస్సాము, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఇవి కలుస్తాయి కానీ సిక్కిం లేదు. సో నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను చూడండి, అందుకే పనికి వస్తాయిరా అని చెప్పింది ఇందుకే. విత్ విచ్ కంట్రీ డస్ ఇండియా షేర్ ది లాంగెస్ట్ బార్డర్? ఇది కూడా చెప్పాం. లాంగెస్ట్ బార్డర్ ఏ కంట్రీతో షేర్ చేస్తుంది? బంగ్లాదేశ్తో. సరే, మరి ఓకే. ఇండియా షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ టు ద నార్త్ వెస్ట్ సైడ్ షేర్ చేసుకుంటుంది. ఈస్ట్ సైడ్ 5 కంట్రీలు, వెస్ట్ సైడ్ 2 కంట్రీలు మనం గుర్తుంచుకోవాలి. సరే, మరి చూద్దాం నెక్స్ట్. విత్ విచ్ నైబరింగ్ కంట్రీ డస్ ఇండియా షేర్ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ బార్డర్? సరే, వెస్టర్న్ బార్డర్ అని అడిగాడు. వెస్టర్న్ బార్డర్ ఈజ్ నథింగ్ బట్ పాకిస్తాన్. అది ఈస్టర్న్ సైడ్ అడిగితే బంగ్లాదేశ్, టోటల్గా అడిగితే కూడా బంగ్లాదేశే. అది మనం గుర్తుంచుకోవాలి, రైట్? విత్ విచ్ నైబరింగ్ కంట్రీ డస్ ఇండియా షేర్ ది సుందర్బన్ ఫారెస్ట్? సుందర్బన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయండి? బంగ్లాదేశ్ ఉంటాయి. బంగ్లాదేశ్ ప్లస్ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. కాబట్టి బంగ్లాదేశ్తో ఎక్కువగా సుందర్బన్ ఫారెస్ట్ షేర్ చేసుకుంటాం మన ఇండియా. విచ్ కంట్రీ ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది కాఫీ ఇన్ ద వరల్డ్లో కాఫీ? బ్రెజిల్ అండి, బ్రెజిల్. మన ఇండియాకి వచ్చేస్తే కర్ణాటక. సరే, మరి మనకు అట్మాస్ఫియరిక్ లేయర్, కోల్డెస్ట్ అట్మాస్ఫియరిక్ లేయర్ ఏది అంటే మెసోస్ఫియర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన వాతావరణ పొరల్లో మెసోస్ఫియర్ చాలా కూల్గా ఉంటుంది అనమాట, రైట్? ఓకే. వేర్ ఇస్ ద డీపెస్ట్ పాయింట్ ఆన్ ది ఎర్త్? ది మరియానా ట్రెంచ్ ఎక్కడ ఉంది అంటే పెసిఫిక్ ఓషన్లో ఉంది మరియానా ట్రెంచ్. 11 కిలోమీటర్లు డెప్త్ ఉంటుందండి, గుర్తుంచుకోవాలా. మరియానా ట్రెంచ్ 11 కిలోమీటర్ల డెప్త్ ఉంటుంది. సో ఇమాజిన్ ఎంత ప్రెషర్ ఉంటుందో అక్కడ వాటర్కి సంబంధించి. రాళ్ళు కూడా పిండి అయిపోతాయి, అలా అంత ప్రెషర్ ఉంటుంది అక్కడ, రైట్? సో ది స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా, అది పాసెస్ త్రూ డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా. అంటే ఏం లేదండి, ఈ యొక్క 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటే భూమి ఇట్లుంటది కదా, వీటిని లాటిట్యూడ్స్ అంటాము. ఊహాజనిత రేఖలు, వీటిని లాంగిట్యూడ్స్ అంటాము, రైట్? 181 గుర్తుంచుకోవాలి, 181 లాటిట్యూడ్స్ ఉంటాయి, 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ యొక్క 82.5 డిగ్రీ అనే ఒక లాంగిట్యూడ్ మన ఇండియా త్రూ పోతుంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో ఎంతైతే టైం ఉంటుందో, టైం క్యాలిక్యులేషన్ ఉంటుందో, అదే మన ఇండియా యొక్క టైం అనమాట. సో అట్లా మనకు వచ్చేసి 5.5 గంటలు ఈ 82.5 డిగ్రీ లాటిట్యూడ్ మీద మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అటువైపు ఇటువైపు ఇండియాకు సెంటర్ కాబట్టి దీని యొక్క టైంను మనం క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. అందుకే గ్రీన్విచ్ రేఖకు మన ఎంత టైం ముందుంది అని అడుగుతాడు అనమాట. 82.5 డిగ్రీ ముందు ఉంది కాబట్టి 1 డిగ్రీకి 4 నిమిషాలు, అలా 82.5 డిగ్రీ ప్లస్ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ వేసుకుంటే
5.5 గంట ముందుకు వస్తుంది మన ఇండియా, అది గుర్తుంచుకుందాం. సో నెక్స్ట్ చూద్దాం. అది మధ్యప్రదేశ్ గుండా పోతుంది, ఉత్తరప్రదేశ్ గుండా కూడా పోతుంది. ప్రపంచంలోనే డాష్ ప్రాంతంలో ప్రధాన తోటలు కనిపిస్తాయి. ఎక్కడబ్బా ప్రధాన తోటలు ఏముంది? ట్రాపికల్ ఏరియా. నేను చెప్పినా కదా ట్రాపికల్ ఏరియా. ఈ భూమధ్య రేఖకు అటువైపు ఇటువైపు 15-20 డిగ్రీలు అటువైపు ఇటువైపు ఉన్న ఏరియాని ట్రాపికల్ ఏరియా అంటాం. అక్కడే పండ్లు, పంటలు, తోటలు, పాటలు, ఆటలు, సేటలు అన్నీ వచ్చాయన్నమాట. రైట్. సో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఎక్కడ? మాసిన్రం. నేను చెప్పిన రైట్. సో సరే ఓకే. ఈక్వటోరియల్ రీజన్ అంటే ఏం లేదండి, డే అండ్ నైట్స్ బాగా ఎక్కువగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండే ప్లేస్ అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే నథింగ్, డే అండ్ నైట్ ఎక్కువగా డే అండ్ నైట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి? ఈక్వటోరియల్ ఏరియా అంటే భూమధ్య రేఖకు అటువైపు ఇటువైపు కాస్త స్లైట్గా ఉండే ప్లేసెస్లో ఎక్కువ డేస్ ఎక్కువగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, డే అండ్ నైట్స్. రైట్. డాష్ నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్, జూట్, జనపనార. జనపనారను మనం గోల్డెన్ ఫైబర్ గా కూడా మనం చెప్పుకుంటాము. రైట్. సో ఇక థోర్నీ ట్రీస్. థోర్నీ అంటే ఏమిటి? ముళ్ళులతో కలిగి ఉన్న చెట్లు, ముళ్ళ చెట్లు, కంప చెట్లు, ఈత చెట్లు, ఇంకా రకరకాల చెట్లు. రైట్. బుషెస్ అన్నీ కూడా చెట్లే, సమ్ కైండ్ ఆఫ్ చెట్లు. ఫౌండ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియా అంటే నార్త్ వెస్ట్. వెస్ట్ అంటే మనకు రాజస్థాన్ ఇలాంటి ఏరియాలు వస్తాయి. ఈ రాజస్థాన్ ఇలాంటి ఏరియాల్లో మనకు ఎలాంటి చెట్లు పెరుగుతాయి రాయి అంటే రాజస్థాన్, ఎందుకంటే డ్రై, ఇంకేం ఉండదు, నీళ్లు ఉండవు, చచ్చిపోతాం దిక్కు తెలియక ఒకవేళ వదిలినామంటే. రైట్. సో ఇండియా మరీ ఘోరంగా వచ్చింది రా స్వామి. సో ఇట్లా ఈ రాజస్థాన్ ఈ ఏరియాలో నీళ్లు గిల్లు ఏముండవు, ఎడార్లు ఉంటాయి. కాబట్టి తోర్ని అంటే ముళ్ళ చెట్లు, తనకు తాను కాపాడుకోవాలి కదా చెట్లు కూడా. ముళ్ళు ఇంకేవి వచ్చి తినకుండా ముళ్ళును డెవలప్ చేసుకుంటాయి అట్లా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ రివర్స్ ఆర్ పెరినియల్ అంటే ఇంకా ఎప్పుడుకో పారుతానే ఉంటాయి అన్నమాట, జీవనదులు. కాంటినెంట్స్ డెడికేటెడ్ టు సైన్స్ ఏంటి? అంటార్కిటికా ఒక కాంటినెంట్ అంటే ఖండము సైన్స్కే డెడికేట్ చేసినారు. సౌత్ సైడ్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే అది ఇంకా జీవం ఎట్ట పుట్టింది, భూమి ఎట్ట పుట్టింది, ఎంత పాతది, అన్ని కనుక్కునేదానికి అంటార్కిటికాలో సైన్స్ కోసమే, ఆ ఎక్స్పెరిమెంటేషన్ కోసమే వదిలిపెట్టారనమాట. మన ఇండియన్ వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడ. ఒక పేరు అనమాట, దక్షిణ్ గంగోత్రి అనే ఒక పేరు మన ఇండియన్ దీనికి సైంటిఫికల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ పెట్టారనమాట. రైట్. సరే, ఒక జీవి మరియు దాని పర్యావరణము మధ్య పరస్పర చర్యల అధ్యయనం ఏందండి? పర్యావరణ శాస్త్రం, నథింగ్ ఎల్స్. ఎకాలజీ ఒక స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఏ లివింగ్ ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. నువ్వు ఉండవు, నీ చుట్టుపక్కల గాలి, వాతావరణం, తేమ, తూమ, తామ అన్ని కలిపి దాని యొక్క స్టడీని ఏమంటాం అంటే ఎకాలజీ అంటాం అనమాట. రైట్. సో వెన్ వాల్కెనో ఎరప్ట్స్, ఈ యొక్క అగ్ని పర్వతం పేలినప్పుడు ఏమవుతుంది? ఎరప్ట్ అవుతుంది, పేలుతుంది, ఇంకేమవుతుంది? సో పేలినప్పుడు దాంట్లోంచి ఒక మెటీరియల్ వస్తుంది, దాన్ని లావా అంటాం, అంతే కదా, లావా అంటాం. టిపికల్లీ లిక్విడ్ రాక్ అంటే రాళ్ళు కరిగిపోయి పైకి వచ్చాయి అనమాట, అందుకే దాన్ని లావా అంటాం. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. సరే, లైమ్ స్టోన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏముంటుందండి? సెడిమెంటరీ రాక్. లైమ్ స్టోన్ కాల్షియం కార్బోనేట్ తో కలిసి తయారవుతుంది అనమాట లైమ్ స్టోన్. దాన్ని సెడిమెంటరీ రాక్స్ అంటాం. అంత సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా ఉండవు అనమాట. హిమాలయ పర్వతాలన్నీ సెడిమెంటరీ రాక్స్ తోనే తయారవుతాయి. ఎయిర్ ఆన్ హీటింగ్. సరే, మరి ఎయిర్ హీట్ చేస్తాము లేదా కూలింగ్ చేస్తాం. డాష్ ఆన్ కూలింగ్. ఎయిర్ ఏమవుతుంది? హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది? విస్తరిస్తుంది, మళ్ళీ కుజించుకుంటుంది అనమాట. అంటే బాగా హీట్ చేస్తే ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట, ఎక్స్పాండ్ అవుతుంది. బాగా చల్లగా చేస్తే కండెన్స్ అవుతుంది. కండెన్స్ అంటే కుజించుకుపోవడం, అంతే. ఇంకంతే, అడిగింది అంతే. అది బ్రీడింగ్ ఆఫ్ ఫిష్ను మనము మన ఫిష్ పెంపకాన్ని ఏమంటాం అంటే పిషీ కల్చర్ అంటాం అనమాట, పిషీ కల్చర్. సరే, మరి నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్ ఈజ్ నథింగ్ బట్ కలయిక. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ కలయిక టైం అనమాట, అది కాన్ఫ్లుయెన్స్ అంట. సో కాన్ఫ్లుయెన్స్, భగీరథి అండ్ అలకనంద వీళ్ళిద్దరు కలిసిన ప్లేస్ ఎక్కడ అంటే దేవప్రయాగ్. చెప్పుకున్నాం ఆల్రెడీ, రిపీటెడ్ క్వశ్చన్స్. ది టెక్నిక్ ఆఫ్ వాటరింగ్ ప్లాంట్స్ కు వాటర్ వేసే విధానం బై మేకింగ్ యూజ్ ఆఫ్ నారో ట్యూబ్స్, పైపులు వేసి అక్కడ ఒక్కొక్క వాటర్ మొదల దగ్గర ఒక్కొక్క బిందువు పడతా ఉంటుంది. దాన్ని ఏమంటాం? డ్రిప్ ఇరిగేషన్ అంటాం, డ్రిప్ సిస్టమ్ అంటాం, అంతే కదా. బిందు వ్యవస్థ సేద్యము అంటాం, బిందు సేద్యం అని కూడా అంటాం. డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్. దీని ద్వారా ఏమవుతుంది?
కలుపులు ఉండవు, వేరే చోట నీళ్లు అవసరం ఉండదు, తక్కువ నీళ్ళలోనే ఎక్కువ పంట కూడా వస్తుంది, మనకు కాస్త కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. రైన్ఫాల్ ఈజ్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ రెయిన్ గేజ్. అర్థమైందా? సరే. సో మళ్ళీ మనకు నెక్స్ట్ క్లాస్లో ఇంకొక జాగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్స్ SSGDలో వచ్చాయనే కాన్సెప్ట్ మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు పర్ఫెక్ట్గా చదువుకొని నోట్స్ మెయింటైన్ చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది, అది మనం గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.